థ్యాంక్ యూ సార్. మాతాపిత గురుభ్యో నమః. ఇప్పుడు సార్ గారు చెప్పింది ఏదైనా నేను సాధించుంటే అది పూర్తిగా మా తల్లిదండ్రులు, మా గురువు గారుల యొక్క ఆశీర్వాదమే. నేను చేసింది నిమిత్తమే. సో ఎందుకంటే కిషోర్ సారు, రామ్మోహన్ సారు, ఎన్ఐ సార్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా ఆశీర్వాదంతో ముందడుగు వేస్తున్నాం. అంతేగాని మేము సాధించిందంటే ఏం లేదు సార్. మీలాంటి వాళ్ళ గైడెన్స్ తో ముందడుగు వేస్తున్నాను. సో కాబట్టి ఈ సందర్భంగా మొదటగా మా తల్లిదండ్రులకు, తర్వాత నేను ఈ స్థితిలో ఉండడానికి అక్షర జ్ఞానం పెట్టినటువంటి, అక్షర భిక్ష పెట్టినటువంటి గురువులందరికీ నమస్కారం తెలుపుకుంటూ I'll go into the proceedings with the permission of authorities. Thank you, sir. You're welcome. Please start the proceedings. Okay. Full screen. ఫుల్ స్క్రీన్ చేయండి దాన్ని. ఎస్ సో నాకు పెద్దలు జీర్ణ వ్యవస్థ గురించి చెప్పమని చిన్న అవకాశం ఇచ్చారు. దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని నాకు తెలిసిన మేర విద్యార్థులకు సరైన సమాచారం అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా నేను స్లైడ్స్ అన్ని కూడా తెలుగులో టైప్ చేసి ప్రజెంట్ చేస్తున్నాను. బికాస్ విద్యార్థులకి చెప్పేటప్పుడు కూడా కొన్ని పాయింట్లు అర్థం అవ్వడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక చిన్న ప్రయత్నము. ఎక్కడైనా టైపింగ్ ఎర్రర్స్ కానీ చిన్న చిన్న తప్పులు కానీ దొరికినట్లయితే అందరూ మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటూ నా యొక్క ఈ చిన్న ప్రస్తావనని మొదలు పెడుతున్నాను. మొదటి స్లైడ్ చూసినట్లయితే జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ అవయవాలు కనబడుతున్నాయి ఇక్కడ. సో జీర్ణ వ్యవస్థ అనేది ఒక అవయవంలో కాదు, వివిధ అవయవాల సమూహంలో జరిగేటువంటి ఒక ప్రత్యేకమైన క్రియ. దాని గురించి మనం కొద్దిగా తెలుసుకుంటూ ముందుకెళ్దాం. జీర్ణక్రియలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం, ఎందుకంటే ప్రజెంట్ డే సిచ్యువేషన్ లో COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉంటాము. సో హెల్త్ ఈజ్ వెల్త్ అనేది చాలా పురాతనమైనటువంటి ప్రోవర్. ఇక్కడ టు బి హెల్దీ, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా అనే దాన్ని ఆలోచించినట్లయితే ఆ పదాన్ని నేను రెండుగా తీసుకున్నాను, హీల్ ప్లస్ థై. సో థై అనేది ఏంటంటే డెల్ఫీ దేవాలయం మీద మనకు హిస్టరీ చూసినట్లయితే నో థై సెల్ఫ్ అని ఉంటుంది, అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకో. సో ఇక్కడ ఏంటంటే యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్. శరీరం అనే దాన్ని భగవంతుడు ఆ విధంగా మనకు నిర్మించి ఇచ్చాడు. సో మనం హీల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మొదటిది హెచ్ని తీసుకున్నట్లయితే హైజీన్, పరిశుభ్రత పాటించాలి. ఎలాంటి పరిశుభ్రత? వ్యక్తిగతమైనటువంటిది, గృహపరమైనటువంటిది, సంఘపరమైనటువంటి ఆరోగ్య సూత్రాలను పాటించి ఆరోగ్యవంతంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యము స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ అనే దాన్ని మనం తీసుకున్నట్లయితే ఇట్ కెన్ బి అడెడ్ 2 words, ఈట్ వెల్ అండ్ ఎక్సర్సైజ్ వెల్. ఈట్ వెల్ అంటే సరైన పోషక పదార్థాలతో కూడినటువంటి ఆహారాన్ని నిత్యము తీసుకుంటున్నట్లయితే శరీరంలో కృత్రిమంగానే మనకు రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఎక్సర్సైజ్ వెల్, ప్రాపర్ ఎక్సర్సైజ్, శరీరానికి మనం సరైనటువంటి కసరత్తు ఇస్తున్నట్లయితే శరీర అవయవాలన్నీ కూడా తమ యొక్క కర్తవ్యాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా ఆరోగ్యంగా నిత్యము చేసుకుంటూ మనల్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. Then A stands for accept positiveness into your mind. మన యొక్క మనసులో మనం స్థిరంగా ఎప్పుడూ పాజిటివ్గా ఉన్నట్లయితే ఆరోగ్యాన్ని తనంతటికి దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలదు శరీరము. దెన్ L stands for live in and with the nature. ప్రకృతితో జీవనం కొనసాగించినట్లయితే ఖచ్చితంగా
మన యొక్క ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. ఈ యొక్క ప్రయత్నాన్ని చిన్న చిన్న లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్స్ ద్వారా మనము హ్యాపీగా తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ప్రస్తుత కాలంలో, ఆధునిక కాలంలో చాలా మంది కూడా రాత్రి 9ంటికి 10ంటికి భోంచేసి 12ంటికి పడుకుంటారు. సో అక్కడ ఏమంటే డైజెస్ట్ కావడానికి ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం. అదేవిధంగా ఆ యొక్క బరువు దేని మీద పడుతుందంటే శరీరంలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ మీద, దానికి సపోర్ట్ చేసే ఇతర అవయవాల మీద పడుతుంది. తద్వారా మనకు నిద్ర కూడా త్వరగా రాదు. దాన్ని కొంచెం ముందుకు షిఫ్ట్ చేసుకొని పాత రోజుల్లో చెప్పినట్లు గూట్లో దీపం నోట్లో ముద్ద అంటే, మనం దీపం పెట్టేటప్పటికే భోంచేసినట్లయితే మనం పడుకునే టయానికి 2-2.5 hours 2-2.5 గంటల సమయం పడుతుంది. ఈ లోపల కొంత వెసులుబాటు అనేది జీర్ణ వ్యవస్థకు కలుగుతుంది. మనం హ్యాపీగా నిద్రపోవచ్చు. అదేవిధంగా కన్నన్ కుహ్లేన్ సార్ చెప్పినట్టు కాలేయం అనే దానికి మనకు 12 to 3 midnight లో వచ్చేసి గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయని చెప్పారు. అదేవిధంగా అదే టైంలో కాలేయంకి విశ్రాంతి ఉన్నట్లయితే ఇట్ కెన్ గివ్ అ బెటర్ పర్ఫార్మెన్స్ ఫర్ లాంగర్ డ్యూరేషన్. చాలా చక్కగా పనిచేస్తూ ఎక్కువ కాలం ఆరోగ్యవంతంగా ఉండడానికి కాలేయం తోడ్పడుతుంది. ఇలాంటి చిన్న చిన్నవి మనం మాడిఫై చేసుకున్నట్లయితే జీవన విధానంలో ఖచ్చితంగా ఆరోగ్యంగా మనం చిరకాలం కూడా ఉండొచ్చు. ఇతరులకి సహాయం చేయడానికి శరీరాన్ని ఉంచుకోవచ్చు. నెక్స్ట్, జీర్ణ వ్యవస్థ చెప్పారు కాబట్టి నేను దాన్ని ఒక చిన్న భగవద్గీత శ్లోకంతో ప్రారంభిద్దాం అనేసి అనుకొని ఈ శ్లోకాన్ని పెట్టాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితం ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్యం చతుర్విధం. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఏదైనా కావచ్చు. మన యొక్క సబ్జెక్ట్కి తీసుకున్నట్లయితే ఇక్కడ పచామ్యన్యం చతుర్విధం, పచామ్యన్యము అంటే జీర్ణం చేయబడడం, 4 రకాలైనటువంటి భోజనాలను, మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉన్నటువంటి వివిధ రకాల పదార్థాలను జీర్ణం చేస్తుంది. ఏది జీర్ణం చేస్తుంది అంటే వైశ్వానరు అంటే జఠరాగ్ని, అంటే కడుపులో ఉన్నటువంటి ఈ జఠరాగ్ని అనేది మనం తీసుకునేటువంటి ఆహారాలు, 4 రకాలైన ఆహారాలు, మామూలుగా పంచభక్షాలు అంటారు. భక్ష్యాలు, భోక్ష్యాలు, లేహాలు, చోప్యాలు, ఇలా నమిలి తినేటివి, త్రాగేటివి, చప్పరించేటివి, ఇలా రకరకాలైన ఆహార పదార్థాలను జీర్ణం చేస్తుంది కడుపులో ఉన్నటువంటి జఠరాగ్ని. చేసి ఏం చేస్తుంది? ప్రాణ అపానాన్ని సమాయపరుస్తుంది. మనకు శరీరంలో కావాల్సినటువంటి ప్రాణశక్తిని మరియు అనవసరంగా ఉన్నటువంటి అపాన శక్తిని కూడా విసర్జించడం ద్వారా వివిధ రూపాలలో మన యొక్క దేహం యొక్క ప్రాణాన్ని సమానపరిచి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయుక్తమవుతుంది. ఇది భగవద్గీతలో వేరొక దృష్టిలో చెప్పారు. నేను మన ఈ యొక్క సబ్జెక్ట్ అనుకూలంగా దాన్ని చేశాను. నేను తప్పైతే మన్నించండి. నెక్స్ట్, మనము జీర్ణ వ్యవస్థలోకి వచ్చినట్లయితే జీర్ణక్రియ, దీనికన్నా ముందుగా నేను చెప్పదలుచుకునింది, జీర్ణ వ్యవస్థ అనేది కేవలం తీసుకున్నటువంటి ఆహారం నేరుగా జీర్ణం అవ్వదు. వివిధ రకాల అవయవాల ద్వారా ప్రయాణించి వివిధ రకాలైనటువంటి రసాయనిక మార్పులకు, భౌతిక మార్పులకు లోనయ్యడాన్ని జీర్ణక్రియ అంటామని అందరికీ తెలుసు. సో కాబట్టి నేను ఈ జీర్ణక్రియ వ్యవస్థను 2గా విభజించుకున్నాను. మొదటిది జీర్ణక్రియ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ అవయవాల యొక్క నిర్మాణాన్ని గురించి తెలుసుకుందాం. తరువాత ఆ యొక్క భాగాల్లో ఆహారం ఏ విధంగా జీర్ణమవుతుంది, మనం తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి పదార్థాలు ఏ విధంగా జీర్ణమవుతుంది. ఎందుకంటే సాధారణంగా మనము ఒక మనిషి యుక్త వయస్కులు రోజుకి 1.27 కిలోల ఆహారాన్ని తీసుకుంటారు అట్ అన్ యావరేజ్, సరాసరిన సగటున. అదేవిధంగా సంవత్సరానికి తీసుకున్నట్లయితే 365 కేజీల ఆహారాన్ని తీసుకుంటున్నాడు. జీవితకాలం ఒక 80 ఏళ్ళు మనము లైఫ్ స్పాన్ అనుకున్నట్లయితే దగ్గర 29,000 కిలోల ఆహారాన్ని తీసుకుంటున్నారు. మరి ఇంత ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు అది ఏ విధంగా జీర్ణమవుతుంది, ఏ విధంగా మనకు శరీరానికి ఉపయోగపడుతుంది, జీర్ణం అవ్వడానికి మనం ఏం చేస్తున్నాం, జీర్ణం అవ్వకుండా ఉండడానికి ఏ విధంగా అది ఇబ్బంది పడుతున్నది, ఇవన్నీ తెలియజేసేదే జీర్ణక్రియ వ్యవస్థ. సో దాన్ని తెలుసుకోవడానికి ముందు మనము
అవయవాలు ఏ విధంగా నిర్మితమై ఉన్నాయి, ఏ ఏ భాగాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకున్నట్లయితే తరువాత ఒక్కొక్క భాగంలో అది ఎలా జీర్ణమవుతుందో తెలుసుకోవడం చాలా సులభంగా ఉంటుంది. అలా కాకుండా రెండు మిక్స్ చేసి చెప్పినట్లయితే ఇది అర్థం చేసుకోవాలా అదే అర్థం చేసుకోవాలనే చిన్న కన్ఫ్యూషన్ విద్యార్థులకు వస్తుంది. కాబట్టి నేను దీన్ని రెండు భాగాలు చేసుకుని ఈరోజు కేవలం అవయవ నిర్మాణాన్ని గురించి మాత్రమే ప్రస్తావించి రేపు ఉన్నటువంటి క్లాసులో వివిధ అవయవాల ఆహారం ఏ విధంగా జీర్ణమవుతుందో చెప్పుకున్నాం. సో జీర్ణక్రియ ఆవశ్యకత ఏంటంటే మానవుని యొక్క పెరుగుదలకు జీవక్రియలకు శక్తి అవసరము. ఆ శక్తి మనం తీసుకున్న ఆహార పదార్థములు జీర్ణం అవడం ద్వారా లభిస్తుంది. సో దర్ ఈస్ ఎ సెంటెన్స్ ఇన్ ఇంగ్లాండ్, ఈట్ ఫుడ్ లైక్ మెడిసిన్, అదర్వైజ్ యూ హ్యావ్ టు ఈట్ మెడిసిన్ యాజ్ ఫుడ్. అంటే తీసుకున్నటువంటి ఆహారాన్ని ఔషధం లాగా తీసుకున్నట్లయితే శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. లేనిచో అతిగా అపరిమితంగా తీసుకున్నట్లయితే రాబో కాలంలో రాబో భవిష్యత్ కాలంలో మందులను ఆహారం లాగా తీసుకోవాల్సి వస్తుంది అనేది ఆ యొక్క ప్రోవర్బ్ యొక్క అర్థం. అదేవిధంగా మనం ఆరోగ్యవంతంగా ఉండడానికి ఒకే ఒకమైనటువంటి కారణం ఏంటంటే సరైనటువంటి ఆహారము. దాన్నే మనం హెల్త్ ఎడ్యుకేషన్ లో వచ్చేందుకు బ్యాలెన్స్ డైట్ అని చెప్పుకుంటున్నాం. అవసరమైనటువంటివి వయసు రీత్యా, చేసే పని రీత్యా అవసరమైన మోతాదులో పోషక పదార్థాలు తగు నిష్పత్తిలో ఉండడాన్ని బ్యాలెన్స్ డైట్ అంటామని అనుకుంటున్నాం. దాన్ని మనం హెల్త్ ఎడ్యుకేషన్ లో క్లియర్ గా చదువుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే మానవుని యొక్క జీవక్రియలు, అదేవిధంగా గ్రోత్, మనం పుట్టినప్పటి నుంచి ఈ స్థాయి వరకు పెరుగుతున్నాము అంటే శారీరక అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా సహజంగా జరిగే జీవక్రియలు, శ్వాసక్రియ, రక్త ప్రసరణ, విసర్జన, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతున్నాయంటే వాటికి శక్తి అవసరం. ఆ శక్తి ఎక్కడి నుంచి రావాలి అంటే తీసుకున్నటువంటి ఆహారము సరైన పద్ధతిలో జీర్ణమై రక్తంలోకి శోషించబడి అక్కడి నుంచి రక్తం ద్వారా వివిధ అవయవాలకు దాన్ని సరఫరా చేయడం ద్వారా శక్తి లభిస్తుంది. ఆ యొక్క దానివల్ల మనకు జీవక్రియ అనేది చాలా అత్యవసరము, ఉన్నతమైనది కూడా. దీని యొక్క నిర్వచనం చూసినట్లయితే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి వివిధ సంక్లిష్ట పదార్థములు జీర్ణ వ్యవస్థలోని వివిధ భాగాలలో అనేకమైనటువంటి భౌతిక రసాయన మార్పులకు లోనై శోషించడానికి వీలుగా, అంటే రక్తంలోకి పీల్చుకోవడానికి వీలుగా తయారు చేయ క్రియనే జీర్ణక్రియ అంటారు. ఎందుకంటే మొదటి శ్లోకంలోనే చెప్పాను నేను, చతుర్విధం పచామ్యన్నం చతుర్విధం. మనం ఆహారంలో కేవలం అన్నం మాత్రమే తీసుకోవట్లేదు, దానితో పాటు ఇతర పదార్థాలు కూడా తీసుకుంటున్నాం. సో ఏ ఒక్క రకమైనటువంటి పోషక పదార్థం కాకుండా వివిధ రకాలైనటువంటి పోషక పదార్థాల సమ్మేళనాన్ని మనం తీసుకుంటున్నాం. కాబట్టి అవన్నీ కూడా జీర్ణం చేయబడి శరీరానికి అవసరమైన రీతిలో జీర్ణం కాబడి రక్తంలోకి పీల్చుకోబడ్డాన్ని జీర్ణక్రియ అంటారు. మనకు మొదటి చాప్టర్లో కణము అనేటువంటి పాఠ్యాంశం చూసుకున్నట్లయితే ఏకకణ జీవులు, బహుకణ జీవులని రెండు రకాలుగా ప్రాణులు ఉంటారు. అంటే ఒకే కణంతో నిర్మితమైన వాళ్ళు, ఒకటి కన్నా ఎక్కువ కణాలు, అనేకమైన కణాలు నిర్మితమైన వాళ్ళు ఉంటారు. ఏకకణ జీవుల్లో ఈ జీర్ణక్రియ అనేది కణము లోపల జరుగుతుంది. అందుకే దాన్ని ఇంటర్ సెల్యులార్ డైజెషన్, కణాంతర జీర్ణక్రియ అంటారు. కణాంతర జీర్ణక్రియ. అదే మానవులు తీసుకున్నట్లయితే బహుకణ జీవులు, ఇవి కణము బయట జరుగుతుంది జీర్ణక్రియ. అందుకే దీన్ని ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్, కణ బాహ్యాంతర జీర్ణక్రియ అంటారు. కణ బాహ్యాంతర జీర్ణక్రియ. కానీ మానవునిలో కూడా కణములో ఉన్నటువంటి లైసోజోమ్లో కొద్దిగా జీర్ణక్రియ జరిగేటువంటి ఎంజైమ్లు ఉంటాయి. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, మరి ఇతరటువంటి పదార్థాలను తీసుకుని, ఎందుకంటే లైసోజోమ్ అనేది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సూసైడ్ బ్యాగ్స్ ఆల్సో, స్వయం విచ్చిత్త సంచులు. ఈ యొక్క పదార్థాలను, క్రిములను భక్షించేసి తను కూడా నాశనం అవుతుంటుంది. కాబట్టి అక్కడ కూడా జీర్ణక్రియ అవ్వడానికి కొన్ని గ్రంథులు ఉండి దాని యొక్క రసాయన పదార్థాలు ఉంటాయి. కావున కొద్ది వరకు, చాలా తక్కువ శాతము కణాంతర జీర్ణక్రియ మానవుల్లో జరుగుతుంది. జీర్ణక్రియలోని ప్రధాన అంగాలను చూసుకున్నట్లయితే
ప్రధాన భాగాలు చూసినట్లయితే మనము ఈ జీర్ణక్రియ వ్యవస్థ యొక్క బొమ్మను చూసినట్లయితే ఇక్కడ జీర్ణాశయం వద్ద లేని భాగాలు తీసేసి మనం చూసినట్లయితే జీర్ణ వ్యవస్థ మొత్తం కూడా మనము గార్డెన్ లో నీళ్లు పట్టేదానికి ఉపయోగించే ఒక హోస్ పైప్ లాగా ఉంటుంది. నోరి దగ్గర మొదలై అనేకమైనటువంటి మెలుకలు తిరుగుతూ పాయు వద్ద అంటే విసర్జనావయం వద్ద ముగుస్తుంది. ఒకే రకమైన పైపు. ఏ విధంగా అయితే మనం నీళ్లు పట్టడానికి ఒక పైపును చుట్టి ఒక కొనను నీటి కొలాయికి బిగించి మరొక కొనను మొక్క దగ్గర నుంచి కొలాయి ఆన్ చేసినట్లయితే ఈ యొక్క నీరు ఆ పైపు ద్వారా వచ్చి ఆ చుట్టబడినటువంటి అన్ని వంపుల్లో తిరుగుతూ చివరికి మొక్కకు నీళ్లు అందిస్తుంది. అదే విధంగా జీర్ణ వ్యవస్థను చూసినట్లయితే నోటి భాగం వద్ద మొదలై అక్కడి నుంచి అన్నవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, పురీషనాళము, పాయువు వద్ద ముగుస్తుంది. అంటే ఒక ఎంట్రన్స్, ఒక ఎగ్జిట్ అనేది ఉంది. కాకపోతే మధ్యలో అనేకమైనటువంటి మెలుకలు తిరిగి వివిధ వ్యాసాలు కలిగినటువంటి ఒక పైపు లాగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మార్గంలో ఉన్నటువంటి జీర్ణక్రియ వ్యవస్థ యొక్క మార్గము. ఈ యొక్క దీన్ని స్కెలిటన్ సిస్టమ్ లో లాగా మనము యాక్సిలార్ స్కెలిటన్, అపెండికులార్ స్కెలిటన్ ఈ రెండుగా తీసుకోవచ్చని డాక్టర్ కళ్యాణ్ గారు చెప్పారు. అందరికి తెలిసేది. ఇక్కడ కూడా మనం తీసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థలో నోటి దగ్గర నుంచి పాయువు వరకు ఉన్నటువంటి ఒకే లైన్ లో రేఖలో ఉన్నటువంటి భాగాలు తీసుకున్నట్లయితే అవి నోరు, ఆస్యకుహరము, గ్రసని, అన్నవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, పురీషనాళము, పాయువు ఇవన్నీ ఒకే వరుసలో నిర్మితమై ఉంటాయి. నోటి నుంచి ఇప్పుడే చెప్పుకున్నాం, ఒక హోస్ పైప్ లాగా ఉంటాయి, నీళ్లు పట్టే పైప్ లాగా అనేసి. అదేవిధంగా దీనితో పాటు అపెండికులార్ స్కెలిటన్ లో ఉన్నట్టు దీనిలో కొన్ని అదనపు అవయవాలు ఉండి జీర్ణక్రియకు తోడ్పడుతుంటాయి. అవి ఏంటంటే చూసినట్లయితే మనము నోటి అందలి నాలుక, దంతాలు, లాలాజల గ్రంథులు. సో ఇక్కడ కర్షన్ చూసినట్లయితే నోటి లోపల నాలుక, దంతాలు, లాలాజల గ్రంథులు. అదేవిధంగా జీర్ణాశయం వద్ద చిన్న ప్రేవుల మొదటి భాగంలో ఒకవైపు కాలేయము, రెండో వైపు క్లోమము ఉంటుంది. పెద్ద ప్రేవు మొదలయ్యే దగ్గర అందనాళము కింద ఉన్నటువంటి అపెండిక్స్ క్రిమిక కూడా అడిషనల్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కనబడేటువంటి గుండ్రమైనటువంటి భాగము సంవరణీ కండరాల చేత నిర్మితమైనటువంటి కవాటాలు. ఇవన్నీ అదనపు భాగాలు. ఈ భాగాలన్నీ కూడా జీర్ణ వ్యవస్థలో పాల్గొని తమ స్రావకాలను, తమ యొక్క పనులను నిర్వర్తించడం ద్వారా జీర్ణక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి జీర్ణ వ్యవస్థలోని భాగాలు. జీర్ణ వ్యవస్థను మనం చూసినట్లయితే ఇది మొత్తముగా 8 నుంచి 10 మీటర్ల పొడవు ఉంటుంది. రమారమి 30 అడుగుల పొడవు ఉంటుంది. ఉరకుహరంలోని జీర్ణ వ్యవస్థ భాగాలన్నీ 3 పొరల చేత నిర్మితమై ఉంటాయి. ఆ 3 పొరలు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఈ గోడలు, అవయవాలన్నీ కూడా సాధారణంగా 3 పొరలు అని చెప్తారు. కానీ లోపల ఉన్నటువంటి మ్యూకస్ పొర పై భాగంలో సబ్ మ్యూకస్ పొర అనేటువంటి ఇంకొక భాగం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఇన్నర్ లేయర్. ఆ యొక్క నాళంలో లోపల వైపు ఉన్నటువంటి గోడలు మ్యూకస్ పొర చేత నిర్మితమై ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మ్యూకస్ పై భాగమున సబ్ మ్యూకస్ పొర ఉంటుంది. సబ్ మ్యూకస్ పొర ఉంటుంది. ఈ గోడలందు చిన్న చిన్న గ్రంథులు ఉండి
ఇవి తమ యొక్క స్రావకాలను అంటే మ్యూకస్ ద్రవాన్ని లోపలికి స్రవిస్తాయి. దానివల్ల ఉపయోగం ఏమంటే గోడలన్నీ కూడా అంతర్భాగాలన్నీ కూడా ఎప్పుడూ తేమగా ఉండి ఆహారం కదలడానికి తోడ్పడుతూ ఉంటుంది. దీని ఇక్కడ మనం చిన్న ఉదాహరణ చూడొచ్చు. ఎప్పుడైనా మనం ఎక్కువగా ఆడినప్పుడు కానీ ఎక్కువగా ఎండలో తిరిగి వచ్చి ఇంటికి వచ్చిన వెంటనే లేదా గ్రౌండ్ బయటకు వచ్చిన వెంటనే నీళ్లు తాగినట్లయితే మనకు గొంతు పట్టేసినట్లుగా అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే ఆడడం వల్ల ఎక్కువగా ఉష్ణం జనించి గొంతులో ఉన్నటువంటి మ్యూకస్ ద్రవాలన్నీ కూడా అయిపోవడం వల్ల అక్కడ సంకోచం చెంది దగ్గరికి ఉంటుంది నాళం. ఒక్కసారిగా మనం నీళ్ళలో ఆహారాన్ని వేసినప్పుడు అది దాంట్లో చొరబడలేక ఇబ్బంది పడడమే మనకు నొప్పిగా తెలుస్తుంది. అందుకే మొదటగా ఏం చేస్తారు, ఆడిన తర్వాత కానీ లేదా ఎండకు బయటకు వచ్చిన తర్వాత కానీ మొదట కొద్దిగా నీరు నోట్లో వేసుకొని మెల్లగా పుక్కలించి మెల్లమెల్లగా మింగినట్లయితే ఆ యొక్క నాళము తన యొక్క స్థితికి వస్తుంది. తర్వాత మనం తాగినట్లయితే ఎటువంటి బాధ లేకుండా మనం ఆహారాన్ని కానీ ద్రవ పదార్థాలు కానీ తీసుకోవచ్చు. సో ఈ మ్యూకస్ సబ్మ్యూకస్ పొరలు ఏంటంటే అంటే వివిధ రకాలైన లింపు గ్రంథులు ఉండడం చేత మ్యూకస్ ద్రవాన్ని స్రవిస్తాయి. ఇది గోడలను తేమగా ఉంచుతుంది. అలాగే మధ్యలో ఉన్న పొర కండర పొర, తంతుయుత పొర. ఈ కండర పొర వల్ల ఉపయోగం ఏంటంటే కదలికలు ఏర్పడతాయి. జీర్ణ వ్యవస్థలో ఎక్కడ ఏ భాగం చూసుకున్నా మనకి ఎక్కువగా కనపడేది పెరిస్టాలిక్ కదలికలు. పెరిస్టాలిస్ కదలికలు అంటే అలల వల్లే కరుగుతూ పోవడము. దానికి అనుగుణంగా కండర సంకోచ వ్యాకోచాలు నాడీ వ్యవస్థ చేత నిర్దేశించబడడం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క కదలికలకు అనుగుణంగా కండర పొరలు కదులుతూ సంకోచ వ్యాకోచాలు చెందాలి. కాబట్టి మధ్యన మనకు కండర పొర ఉంటుంది. పై భాగంలో బయట పొర మనకు సీరస్ పొర అంటారు. ఈ సీరస్ పొర అనేది శరీరంలో ఏ అవయం పైన ఉన్నా కూడా దాని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే రక్షణ కల్పించడము, ప్రొటెక్టింగ్. సో ఈ యొక్క వివిధ భాగాలు చూస్తే 3 పొరలతో లేదా 4 పొరలతో నిర్మితమై ఉంటుంది. బయట పొర సీరస్ పొర రక్షణ కొరకు, మధ్య పొర తంతుయుత లేదా కండర పొర కదలికల కొరకు, దానికి కండర పొర లోపల సబ్మ్యూకస్ పొర, దానికన్నా లోపల అంతర్గతంగా మనకు మ్యూకస్ లేయర్ ఉంటుంది. ఈ మ్యూకస్ లేయర్ అనేది మ్యూకస్ ద్రవాన్ని స్రవిస్తూ ఆ యొక్క గోడలను తేమగా ఉంచడానికి దోహదపడుతుంది. అదేవిధంగా తెలియని ఏదైనా మలినాలు కానీ క్రిములు కానీ ఉన్నట్లయితే గోడలకు అంటుకొని ఏదో ఒక రూపంలో బయటకు పంపడానికి, అంటే మనకు దగ్గినప్పుడు కావచ్చు, పొరపోయినప్పుడు కావచ్చు, ఇలాంటి సమయాల్లో వాటిని బయటకు పంపడానికి కూడా దోహదపడుతుంది. సో ఈ విధంగా మనకు వివిధ భాగాలు గోడలు నిర్మితమై ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ స్లైడ్ ని జీర్ణ వ్యవస్థ పొడవు 8 నుంచి 10 మీటర్లు ఉంటుంది. ఉదర కుహరంలోని జీర్ణ వ్యవస్థ భాగాలన్నీ కూడా 3 పొరల చేత నిర్మితమై ఉంటాయి. బయట పొర సీరస్ పొర రక్షణ కొరకు, మధ్య పొర తంతుయుత పొర కదలికల కొరకు, లోపలి పొర మ్యూకస్ పొర గోడలను తేమగా ఉంచుతుంది మ్యూకస్ ద్రవం సహాయంతో. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఉదర కుహరములోని జీర్ణ వ్యవస్థ భాగాలన్నీ కూడా బాహ్యంగా అంటే వెలుపలుగా పెరిటోనియం అనే పొర చేత కప్పబడి ఉంటాయి. ఉదర కుహరంలోని భాగాలన్నీ అంటే మనకు డయాఫ్రమ్ అనేది ఉంటుందని నిన్న రెస్పిరేటరీ సిస్టమ్ లో మనీందర్ గారు చెప్పారు. ఆ యొక్క డయాఫ్రమ్ యొక్క ముఖ్య విధి అనే శ్వాసక్రియను పక్కన ఉంచినట్లయితే అది మనకున్నటువంటి ఛాతీ భాగాన్ని మరియు కడుపు భాగాన్ని వేరు చేసేటువంటి కండరము. ఇట్ సపరేట్స్ ద చెస్ట్ క్యావిటీ అండ్ అబ్డామినల్ క్యావిటీ. సో ఆ యొక్క ఉదర వితానానికి లోపల ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా ఈ యొక్క పెరిటోనియం అనే పొర చేత కప్పబడి ఉంటాయి. ఇక్కడ 3 పేర్లు మనం చూస్తున్నాం. సార్ మీరు మ్యూట్ లోకి వెళ్ళారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే ఓకే సార్ చాలాసేపు అయిందా? ఇప్పుడు 1 మినిట్. ఇప్పుడే జస్ట్ నౌ. ఓకే. పెరిటోనియం పొర కప్పి ఉండే విధానాలను బట్టి ఏ భాగాన్ని ఎంత కప్పి ఉంటుందనే దాన్ని బట్టి ఆ భాగాలను ఈ 3 రకాలుగా విభజించారు.
ఇంట్రాపెరిటోనియల్ అంటే ఇక్కడ ఈ దీనిలో వచ్చేటువంటి భాగాలన్నీ కూడా అన్ని వైపులా పెరిటోనియం పొర చేత కప్పబడి ఉంటాయి. పెరిటోనియం పొర చేత 4 వైపులా కప్పబడి ఉంటాయి. అలాంటి భాగాలు ఏమున్నాయని చూసినట్లయితే మనము జీర్ణ వ్యవస్థలో జీర్ణాశయము, చిన్న ప్రేవుల్లో ఉన్నటువంటి మధ్య చిన్న ప్రేవులు అంటే జుజినం, ఇలియం, ఈ 2 కూడా శ్వానాంతరము, శేషాంతరికము 2 కూడా పూర్తి స్థాయిలో కప్పబడి ఉంటాయి. అది కాకుండా మనకు అందనాళము 1 minute. అది పక్కది ఈ యొక్క బొమ్మను చూసినట్లయితే ఈ యొక్క జీర్ణాశయము లేదా జఠరాశయము, శోణాంతరము అంటే చిన్న ప్రేవు యొక్క 2వ భాగము, శేషాంతరికం అంటే చిన్న ప్రేవు యొక్క 3వ భాగము, అందనాళము అంటే చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు కలిసేటువంటి క్రింద ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద ప్రేవు భాగాన్ని మనము సీకం అంటాం. సీకం అంటే అందనాళము. దాని క్రింది వైపును కనబడుతున్నటువంటి పొడవైన భాగాన్ని క్రిమిక లేదా అపెండిక్స్ అంటాము. క్రిమిక లేదా అపెండిక్స్. ఈ భాగాలతో పాటు పెద్ద ప్రేవు యొక్క ఈ యొక్క అడ్డు భాగము, క్రింద ఉన్నటువంటి ఈ యొక్క సిగ్మాయిడ్ అనేటువంటి భాగము, ఈ యొక్క పురీషనాళం యొక్క పై భాగము, ఇవన్నీ కూడా ఇంట్రాపెరిటోనియల్ అనే భాగం కిందకు వస్తాయి. అనగా పెరిటోనియం పొర ఈ యొక్క భాగాలన్నిటినీ కూడా పూర్తిగా కప్పబడి ఉంటుంది, పూర్తిగా కప్పివేసి ఉంటుంది. తర్వాత మీసోపెరిటోనియల్ అంటే దీనిలోని భాగాలు ఈ పెరిటోనియం కేవలం 3 వైపులు మాత్రమే కప్పి ఉంచుతుంది, 3 వైపులు మాత్రమే కప్పి ఉంచుతుంది. అలాంటి భాగాలు మనం చూసినట్లయితే ఈ యొక్క పెద్ద ప్రేవులో ఉన్నటువంటి నిలువు భాగాలు, దిస్ ఈస్ కాల్డ్ అసెండింగ్ కొలోన్ అండ్ దిస్ ఈస్ డిసెండింగ్ కొలోన్. అంటే పైకి ఎగబ్రాకేటువంటి పెద్ద ప్రేవు భాగము, క్రిందికి వచ్చేటువంటి పెద్ద ప్రేవు భాగము, పురీషనాళం యొక్క మధ్య భాగము, దెన్ లివర్ కాలేయము, మరియు కాలేయంలో ఉన్నటువంటి పిత్తాశయము గాల్ బ్లాడర్, ఇవన్నీ కూడా 3 వైపులా కప్పబడి మీసోపెరిటోనియల్ అనేటువంటి భాగం కిందకి వస్తాయి. చివరిది వచ్చి ఎక్స్ట్రా పెరిటోనియల్. దీనిలో ఈ పెరిటోనియం లేయర్ భాగాలను ఒకవైపు మాత్రమే కప్పి ఉంచుతుంది. ఆ యొక్క భాగాలు ఏంటని చూసినట్లయితే చిన్న ప్రేవు యొక్క మొదటి భాగము డియోడినం లేదా ఆంత్రమూలము, పురీషనాళం యొక్క క్రింది భాగము, మరియు ప్యాంక్రియాస్, ఫ్లోమము, మరియు ఇవి కాకుండా జీర్ణ వ్యవస్థలో ఉండేటివే కాకుండా ఇతర భాగాలను కూడా పెరిటోనియం కప్పి ఉంచుతుంది. అవి ఏంటివిరా అంటే గర్భాశయము, మూత్రపిండాలు, మరియు గర్భకోశము, మూత్రాశయాలు. ఇవి కూడా ఈ యొక్క పెరిటోనియల్ పొర చేత వివిధ భాగాల్లో కప్పబడి ఉంటాయి. సో పెరిటోనియం అనేది ఉదర కుహరం లోపల ఉన్న జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని భాగాలను కప్పి ఉన్నటువంటి, బాహ్యంగా కప్పి ఉన్నటువంటి పొర. ఈ పొర కప్పి ఉండే విధానాన్ని ఆధారంగా చేసుకుని తిరిగి భాగాలను 3 వర్గాలుగా చేసుకున్నాం. ఒకటి ఇంట్రాపెరిటోనియల్ అంటే 4 వైపులా కప్పి ఉన్నటువంటి భాగాలు, మీసోపెరిటోనియల్ 3 వైపులా కప్పి ఉన్నటువంటి భాగాలు, దెన్ ఎక్స్ట్రా పెరిటోనియల్ ఆ యొక్క భాగాలను కేవలం ఒక వైపు మాత్రమే కప్పి ఉన్నటువంటి భాగాలు. వీటిని మనం పెరిటోనియల్ కవర్డ్ ఆర్గాన్స్ అంటారు. ఈ ప్రధాన భాగాల గోడల యందు మనం చూసినట్లయితే జీర్ణ వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటిది ఎంజైమ్ అనే పదం వినబడుతుంది. ఈ ఎంజైమ్లు అనేటివి ఎక్కడి నుంచి ఉంటాయంటే వివిధ అవయవాల యొక్క గోడల్లో వివిధ రకాలైనటువంటి ఎంజైమ్ స్రవించేటువంటి వివిధ గ్రంథులు ఉంటాయి. మనకు శరీరంలో ఈ గ్రంథులను 2గా విభజించారు. ఒకటి
నాళ గ్రంథాలు, వినాళ గ్రంథులు. నాళ గ్రంథులు, వినాళ గ్రంథులు అంటే నాళము అంటే ఏదైనా ఒక ట్యూబ్ సహాయంతో తమ యొక్క స్రావకాలను శరీరంలో పంపించేటువంటి ఆ యొక్క భాగాన్ని నాళ గ్రంథి అంటారు. నాళం లేకుండా తమ స్రావకాలను నేరుగా రక్త ప్రవాహంలోకి పంపించి శరీరంలో అవసరమైన చోటుకి వెళ్ళి తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించే గ్రంథులను వినాళ గ్రంథులు అంటారు. ఎక్సోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్ అని రెండుగా విభజించారు. జీర్ణ వ్యవస్థలో మనకి ఎక్కువగా ఉన్నటువన్నీ కూడా ఎక్సోక్రైన్ గ్లాండ్స్, నాళ గ్రంథులు. వీటి స్రావకాలను మనము ఎంజైములు అంటాము. వినాళ గ్రంథుల స్రావకాలని హార్మోన్లు అంటారు. ఇక్కడ మనం మెయిన్ గా ఎంజైములు. ఈ ఎంజైములు అంటే ఏంటి, ఇవి ఎందుకు అవసరం అని చూసినట్లయితే ఇవి రసాయనిక చర్యలను ప్రేరేపిస్తాయి, జీవక్రియలను ప్రేరేపించి ఇవి దాంట్లో పాల్గొనకుండా సహాయం చేస్తుంటాయి. వాటినే ఎంజైములు అంటారు. సో ఇలాంటి గ్రంథులు మనం నోరు దగ్గర నుంచి మొదలు పెట్టినట్లయితే వివిధ భాగాల్లో వివిధ రకాలైన గ్రంథులు మనకు దొరుకుతాయి. ఉదాహరణకు నోటి భాగంలో లాలాజల గ్రంథులు, అదేవిధంగా జీర్ణాశయంలో చూసినట్లయితే జఠరాశయ గ్రంథులు, అదేవిధంగా క్లోమంలో క్లోమరస గ్రంథులు, పిత్తాశయంలో పైత్యరస గ్రంథులు, పైత్యరసాన్ని స్రవించేవి, చిన్న ప్రేవుల గోడలలో అక్కడ జరిగించేవంటి చిన్న ప్రేవుల యొక్క రసాలను స్రవించేవంటి వివిధ రకాల గ్రంథులు ఉన్నాయి. అవన్నీ కూడా వివిధ రకాల ఎంజైములు స్రవించి మనం తినేటువంటి ఆహారంలో ఉన్నటువంటి వివిధ పోషక పదార్థాలను పూర్తిగా శోషించదగే విధంగా తయారు చేయడానికి దోహదపడి జీర్ణక్రియలో సహాయం చేస్తాయి. ఆ విధంగా చూసినట్లయితే మనము శరీరంలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ భాగాలు వాటి యొక్క నిర్మాణాన్ని మొదలుపెట్టినట్లయితే మొదటగా నోరు. ఈ యొక్క నోటి భాగాన్ని మనం చూసుకున్నట్లయితే ఆస్యకుహరం అని కూడా అంటారు దీని యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే రెండు వైపులా కూడా మనకు బుగ్గ కండరాలు ఉంటాయి, గోడల్లాగా. ఒక రూముకి గోడల్లాగా రెండు వైపులా బుగ్గ కండరాలు, బక్సినేటర్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ బక్సినేటర్స్. సో ఈ రెండుకు గోడల్లాగా ఉండి క్రింది వైపున నాలుక, పై వైపున మస్టాయిడ్ ఎముక, అంటే పై దవడలో ఉన్నటువంటి క్రింది భాగంలో మస్టాయిడ్ ఎముక అనేది ఉంటుంది. దాన్ని దృఢ తాపల్యము అంటారు. ఇక్కడ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే విద్యార్థులకు, ఈ యొక్క అనాటమీ ఫిజియాలజిస్ట్ అందరూ ప్రయత్నం చేస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా తెలుగులోనే చెప్పడానికి. కానీ మీరు కొన్ని సైంటిఫిక్ టర్మ్స్ అనేటివి యాజ్ ఇట్ ఈస్ గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇన్ వ్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్సో. ఎందుకంటే ఇది వరకు చెప్పుకున్నాం ఇంట్రాపెరిటోనియల్, ఇవన్నీ కూడా మీ యొక్క పోటీ పరీక్షలకు చాలా ఉపయోగపడతాయి. వాటిని అలానే చూసుకోండి. ఒక్కోసారి మనకు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ కూడా అలానే ఇస్తారు తప్పితే అచ్చు తెలుగులో పెట్టరు. ఒకవేళ అచ్చు తెలుగులో పెట్టినట్లయితే విద్యార్థులుగా మీకు కొంత కన్ఫ్యూషన్ అనేది మొదలవుతుంది. ఉదాహరణకు స్కెలిటన్ సిస్టమ్ చెప్పారు కళ్యాణ్ కుమార్ గారు. ఆయన వివిధ రకాల బోన్స్ పేరు చెప్పారు. మనకు ఫోర్ ఆర్మ్ లో ఉండేది రేడియస్ అల్నా, ఇట్ ఈస్ నోన్ ఫ్యాక్టర్, అందరికీ తెలుసు. అదే అచ్చ తెలుగులో మీకు చెప్పేటప్పుడు రత్ని, అర్రత్ని అని, కాలులో ఉన్నవి జంగిక, జానుక అని చెప్తే ఎప్పటికీ అది గుర్తుండదు. ఆ జానికి ఎవరో జంగిక ఎవరో కూడా గుర్తు మర్చిపోతాం. సో వీలైనంత వరకు సైంటిఫిక్ నేమ్స్ గుర్తుంచుకోండి. రేపు మీకు ఒకవేళ ట్రాన్స్లేషన్ లో అర్థం కానట్లయితే ఇంగ్లీష్ మీడియంలో ఉన్న క్వశ్చన్ లో ఆ పదాలను చూసినట్లయితే యూ కెన్ క్యాచ్ హోల్ ద నేమ్. సో మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో వీలైనంత వరకు సైంటిఫిక్ నేమ్స్ గుర్తు. ఇప్పుడు మస్టాయిడ్ ఎముక, దృఢ తాపల్యము అని చెప్పాను అనుకోండి. దృఢ తాపల్యము ఎముక అంటే అది ఎక్కడ ఉంటుందో డౌట్. అదే మస్టాయిడ్ అంటే ఖచ్చితంగా మౌత్, ఎం ఫర్ మౌత్. సో ఇక నిర్మాణాన్ని చూసినట్లయితే రెండు వైపులా బుగ్గ కండరాలు ఉండి, క్రింది వైపున నాలుక, పై భాగంలో మస్టాయిడ్ ఎముక ఉండి నోటిని నిర్మిస్తాయి, నోటి యొక్క కుహరాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ఇంకో చిన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేంటంటే మస్టాయిడ్ ఎముక అనేది హార్డ్ అండ్ సాఫ్ట్ రెండు మజిల్స్ ఉంటాయి. హార్డ్ మస్టాయిడ్ బోన్ అండ్ సాఫ్ట్ మస్టాయిడ్ మజిల్. ఈ రెండు కూడా పై భాగంలో ఉండి ఈ రెండిటి మధ్య దృఢమైన దానికి మృదువైన దానికి మధ్యలో ఒక చిన్న నాళం, కుహరం వంటి భాగం ఉంటుంది. ఆ కుహరాన్ని మనం నాసికా కుహరము అంటాము. అది ముక్కుతో కనెక్ట్ అయ్యండి
ముక్కు ద్వారా వచ్చే పదార్థాలను శ్వాసనాళంలో పంపడానికి ఆ నోటి పైభాగంలో ఒక చిన్న కుహరం ఏర్పరచబడుతుంది. దాని ఎలా ఉంటుందంటే పైభాగంలో హార్డ్ మస్టాయిడ్, దృఢమైన మస్టాయిడ్ ఎముక చేత, దాని క్రింది వైపున సాఫ్ట్ మస్టాయిడ్, మృదువైనటువంటి మస్టాయిడ్ పొర చేత ఈ యొక్క కుహరం అనేది ఏర్పడి ఉంటుంది. సో ఇక్కడ నాసికా కుహరము, నోరు రెండు కూడా ఉంటాయి. బట్ ఇట్స్ వాస్ సపరేటెడ్ బై ఏ సాఫ్ట్ మస్టాయిడ్, మృదువైనటువంటి మస్టాయిడ్ పొర చేత వేరు చేయబడి ఉంటాయి. సో ఇక్కడ నాసికా కుహరము, ఎందుకంటే మనకు లోపల ఉన్నటువంటి ఈ యొక్క గ్రసని సప్తపది అంటున్నాం కదా, 7 మార్గాలు వచ్చి కలుస్తున్నాయి. ఆ 7 మార్గాలు ఏంటి అంటే మనం చూసినట్లయితే చెవులు 2, కళ్ళు 2, ముక్కు నాసికా రంధ్రాలు 2, నోరు 1, మొత్తం 7 వచ్చి కలుస్తుంది కాబట్టి దాని సప్తపద అంటారు. ద జంక్షన్ ఆఫ్ 7 రూట్స్, ద జంక్షన్ ఆఫ్ 7 రూట్స్. సో ఇక్కడ నాసికాకుహరం కూడా ఏర్పడబడుతుంది. ఇది నోటి యొక్క నిర్మాణం. తిరిగి చూసినట్లయితే ఈ యొక్క నోటిని 2గా విభజించారు. ఒకటి బకల్ క్యావిటీ కుహరం అని, రెండోది వెస్టిబుల్ అని. ఈ కుహరము వెస్టిబుల్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని మనం ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసాన్ని మనం చూసినట్లయితే, కుహరము అంటే మనకున్నటువంటి పంటి వరుసకు లోపల వైపు ఉన్నటువంటి భాగాన్ని, అంటే పళ్ళు వరుసకి లోపల వైపు నాలుక లోపల ఉన్నటువంటి మొత్తం కుహరాన్ని హాస్య కుహరము అంటారు, నోటి కుహరము, క్యావిటీ, మౌత్ క్యావిటీ అంటారు. వెస్టిబుల్ అంటే పెదవాలకు దంతాలకు మధ్య ఉన్నటువంటి యొక్క భాగాన్ని వెస్టిబుల్ అంటారు. సో మౌత్ క్యావిటీకి వెస్టిబుల్ కి డిఫరెన్స్ ఉంది. దంతముల లోపల ఉన్నది కుహరము, దంతములకు పెదవులకు మధ్య బయట ఉన్నటువంటిది, దంతములకు బయట ఉన్నటువంటిది వెస్టిబుల్ గా మనం గుర్తించుకున్నట్లయితే సులభంగా చేయడానికి ఆన్సరింగ్ డిఎస్సిలో కానీ ఎక్కడన్నా కానీ మనం గుర్తుంచుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈజీగా గుర్తు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెస్టిబుల్ అండ్ మౌత్ క్యావిటీ, ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటనేది మనం సులభంగా గుర్తుంచుకోవాలి. అలాగే మీరు యొక్క కర్సన్ చూసినట్లయితే ఈ యొక్క లోపలి భాగాన్ని కుహరంలాగా కనబడే భాగాన్ని ఊలా అంటారు. ఊలా అంటే బిల్లము, నాలుక చివరిలో ఉన్నటువంటి ఒక రంధ్రం లాంటి భాగాన్ని బిల్లము లేదా ఊలా అంటారు. ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు డాక్టర్లు కానీ లేదా మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ ముందు నాలుక చాపండి అంటారు. నాలుక చాపిన వెంటనే దే కెన్ ఫైండ్ అవుట్ ద చేంజ్ ఆఫ్ కలర్. లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఊలా భాగంలో కానీ, నాలుక యొక్క చివరి కానీ, నాలుక పై భాగంలో కానీ ఏదైనా రంగు మార్పులు ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకొని ఏ జబ్బుకి అది కారణమైందో చెప్తారు. ఉదాహరణకు మనకి ఎప్పుడన్నా అజీర్ణం చేసింది అనుకోండి, ఇండైజేషన్, దాని వలన జ్వరము, తలనొప్పి, వొమిటింగ్స్ వస్తే పెద్దవాళ్ళు నాలుక చాపరా అంటారు. మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మమ్మ, నాన్నమ్మ వీళ్ళు ఎవరైనా ఉంటే నాలుక చాపిన వెంటనే పైన చూసి, నాలుక మీద చూడరా తెట్టి ఎంత తెల్లగా ఉందో, ఇంకా అజీర్ణం చేస్తే ఏమవుతుంది, జ్వరం రాక అంటారు. సో దట్ ఇండికేట్స్ నాలుక యొక్క రంగు, లోపల ఉన్నటువంటి ఊల యొక్క కండవిలం యొక్క రంగుని బేస్ చేసుకొని ఈ రంగుల యొక్క మార్పులో వ్యాధులు కూడా నిర్ధారిస్తారు. ఇది నోటి యొక్క నిర్మాణం. ఈ నోటిలో మళ్ళీ మనం ఏ భాగాల గురించి చూడాలి నిర్మాణ పరంగా అనుకున్నట్లయితే నాలుక, దంతాలు, లాలాజల గ్రంథులు, ఈ మూడు కూడా నోటి భాగంలో ఉంటాయి. వాటిని పరిశీలిద్దాం. మొదటిది నాలుక. లింగువా అన్నా గ్లాసో అన్నా కూడా నాలుక అనే అర్థము. ఎందుకంటే గ్లాసోపెరింజల్ అనేటువంటి నాడులు ఉన్నాయి. గ్లాసోసైటిస్ అనేటువంటి వ్యాధి ఉంది. ఇవన్నీ కూడా గ్లాసో మీన్స్ నాలుకకు సంబంధించింది గుర్తుపెట్టుకోండి. లింగువా అన్నా కూడా నాలుగుకు సంబంధించింది. ఈ యొక్క నాలుకను మనం ఇక్కడ చిత్రం చూసినట్లయితే ఎపిథీలియం కణజాలం చేత నిర్మితమై ఉంటుంది. నాలుక యొక్క లోపలి చివరి భాగము హైయాయిడ్ ఎముకకు అతుకబడి ఉంటుంది. సో మనకు స్కెలిటల్ సిస్టమ్ చెప్పేటప్పుడు కళ్యాణ్ గారు చెప్పారు, మొత్తం మనకు 22 ఎముకలు పురిలో ఉంటాయి, తల భాగంలో ఉన్న ఎముకలు, ముఖంలో ఉన్న ఎముకలు 8, 14 అని. దాని లోపల సపరేట్ గా ఉన్నటువంటిది ఒకటి గొంతు భాగంలో హైయాయిడ్ ఎముక. దీనికి పురిలో నుంచి వచ్చే కండరాలు, నాలుక అన్నీ కూడా కలుపబడి అతుకబడి ఉంటాయి. సపోర్టింగ్ బోన్ అది. సో హైయాయిడ్ ఎముక అంటారు, హైయాయిడ్ ఎముక. నాలుక యొక్క పై భాగం మనం చూసినట్లయితే గరుకు తలముగా ఉంటుంది, రఫ్ గా ఉంటుంది.
నాలుక పైభాగము. ఈ రఫ్నెస్ అనేది ఎందుకు వచ్చినట్లయిందంటే ఈ యొక్క పైన ఉన్నటువంటి చిన్న చిన్న చూషకాలు లేదా పుటికల వలన ఏర్పడుతుంది. ఈ పుటికలు ఏంటంటే రుచిని తెలిపేటువంటి పుటికలు. అందువల్ల ఈ గరుకు తలముగా ఉన్నటువంటి నాలుక పైభాగాన్ని పాపిల్లై అంటారు. ది నేమ్ ఆఫ్ ది అప్పర్ పోర్షన్ ఆఫ్ ది టంగ్ ఈస్ పాపిల్లై. నాలుక యొక్క పైభాగాన్ని ఏమంటారంటే పాపిల్లై అంటారు. సో ప్రతిదీ ఒక బిట్టే సార్. ప్రతి పాయింట్ కూడా విద్యార్థులు గుర్తుంచుకోవాల్సింది డిఎస్సికి సంబంధించిన ఒక బిట్టు. కాకపోతే అది నేరుగా ఇవ్వచ్చు, పరోక్షంగా ఇవ్వచ్చు, అంతకు మించి ఇంకేం లేదు. కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే పాయింట్ని ఆ యొక్క విషయాన్ని గుర్తుంచుకోగలిగితే వాళ్ళు ఎలా ఇచ్చినా కూడా యూ కెన్ రైట్ వెరీ ఈజీలీ. సో ఇక్కడ ఇది వస్తుంది ఇది రాదని చెప్పడానికి లేదు. ప్రతిదీ కూడా మనం డిఎస్సి పాయింట్ లేదా మీ ఫ్యూచర్కి సంబంధించిన పాయింట్ లేదా రేపు మీరు ఉద్యోగస్తులు అయిన తర్వాత విద్యార్థులకు హెల్త్ ఎడ్యుకేషన్ చెప్పాల్సి ఉన్నప్పుడు చెప్పదలుచుకున్నటువంటి అన్ని విషయాలు కూడా మనం గుర్తుంచుకొని చెప్పాలి. సో పైన గరుకు తలముగా ఉన్నటువంటి భాగాన్ని పాపిల్లై అంటారు. క్రింది వైపు నాలుకను చూసినట్లయితే నాలుక మధ్య భాగం నుంచి అతుకుబడి ఉంటుంది. ఆ యొక్క మృదువైన భాగాన్ని డార్సమ్ అంటారు. మృదువైన భాగాన్ని డార్సమ్ అంటారు. ఈ యొక్క నాలుక పై భాగం చూసినట్లయితే మనం ఇప్పుడే చెప్పాను మీకు గరుకు తలముగా ఉంటుంది. ఈ గరుకు తలం అనేది ఎందుకు వస్తుందంటే రుచిని తెలిపేటువంటి పుటికలు టేస్ట్ బడ్స్ ఉండే దాని వల్ల ఆ యొక్క గరుకు ఉపరితలం అనేది ఏర్పడుతుంది. ఆ గరుకు ఉపరితలంతో పాటు ఈ యొక్క కర్సర్ మీరు చూసినట్లయితే ఈ భాగంలో సన్నటువంటి ఎముకలు నిలువుగా అడ్డముగా అంటే దృఢమైన ఎముకలు కాకుండా తంతుయుతమైనటువంటి ఫైబ్రస్ అక్కడే పుట్టి అక్కడే అంతమైపోతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే నాలుక యొక్క కదలికలు మడవడానికి ముడచడానికి కూడా మనకు అవి దోహదపడుతూ ఉంటాయి. సో ముందు వైపును చూసినట్లయితే ఈ నాలుకను చివర లోపల అతికి ఉన్నటువంటి భాగాన్ని మూలము అంటారు, రూట్ అంటారు. మధ్య భాగాన్ని దేహము అంటారు. నాలుక యొక్క మొనదేలిన బయట భాగాన్ని అపెక్స్ అంటారు. ఈ అపెక్స్ అనే పదం ఆల్రెడీ జరిగిన క్లాసులో మీరు ఒకసారి వినుండారు. అది ఎక్కడ అంటే సర్క్యులేటరీ సిస్టమ్ లో రామసుబ్బారెడ్డి గారు చెప్పేటప్పుడు గుండె క్రింది భాగము మొనతేలినట్లు ఉంటుంది ఉదర విధానానికి అతుక్కొని. ఆ మొనతేలినటువంటి భాగాన్ని అపెక్స్ అంటారు. సో ఇక్కడ కూడా నాలుక యొక్క చివరి భాగాన్ని అపెక్స్ అంటారు. ఈ యొక్క రుచి నిలిపే పుటికల వల్ల లాభం ఏంటంటే మనం నోటిలో వేసుకున్నటువంటి ఆహారము ఏ విధమైన రుచిని కలిగి ఉంది అనేది తెలుసుకుని దానికి అనుగుణంగా నోటిలో ఉన్నటువంటి లాలాజల గ్రంథులు కూడా సంకేతాల ద్వారా నాడీ వ్యవస్థ సహాయంతో లాలాజలాన్ని ఉత్పత్తి చేసి నమలడానికి లేదా కరిగించడానికి దోహదపడతాయి. అదేవిధంగా ఈ యొక్క ఉపరితలం గరుకుగా ఉన్న మరొక ఉపయోగం ఏంటంటే ఆహారము బయటకు లేదంటే లోపల వైపుకు జారిపోకుండా నమలడానికి వీలుగా పట్టించడానికి దోహదపడుతుంది. సో రఫ్ సర్ఫేస్ అనే దాని మీద మన గ్రిప్ ఎక్కువగా ఉంటుంది, నునుపు తలం మీద గ్రిప్ అనేది తక్కువగా ఉంటుంది, జారిపోయే అవకాశం ఉంటుంది. అంటే మొన్న సార్ క్లాస్లో చెప్పేటప్పుడు కిషోర్ సార్ గారు ఇంట్రొడక్టరీ టు అనాటమీ అండ్ ఫిజియాలజీ చెప్పారు. మనం షూని వేసుకున్నట్లయితే షూ కింద అడుగు భాగం పోయి కాలు నేలకు తగిలేంత వరకు వేస్తుంటాం. సో దట్ దెర్ విల్ నాట్ బి ఎనీ గ్రిప్. కొత్త షూ ఉన్నప్పుడు గ్రిప్ వాడే కొందికి ఉండదు. అలా గ్రిప్ ఉండడం కోసమే ఈ యొక్క గరుకు తలం అనేది నాలుక పైన ఉపయోగపడుతుంది. ఈ యొక్క నాలుక అనేది వివిధ రకాల రుచులను తెలుపుతుంది. నాలుక యొక్క లోపల చివరి భాగము చేదుని తెలుపుతుంది, ముందు యొక్క చివరి భాగము తీపిని తెలుపుతుంది. ప్రక్క వైపులు వచ్చేసి ఉప్పు, కారము, పులుపు లాంటివి తెలియచేస్తుంది. సో ఈ వివిధ రకాలైనటువంటి రుచులను తెలియజేయడానికి నాలుకలోని వివిధ భాగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రుచిని తెలిపే పుటికలు దోహదపడతాయి. ఇది నాలుక యొక్క నిర్మాణము. ఒకసారి క్లుప్తంగా చూసినట్లయితే నాలుక ఎపిథీలియం టిష్యూతో చేయబడి ఉంటుంది. దీని యొక్క లోపల వైపు భాగము హయాయిడ్ ఎముకకు అతుకుబడి ఉంటుంది. దీని వెనుక భాగాన్ని మూలమని, మధ్య ఉన్న భాగాన్ని దేహమని, ముందున్నటువంటి భాగాన్ని అపెక్స్ అని అంటారు. దీనిపైన తలము గరుకు తలంగా ఉంటుంది, దాన్ని పాపిల్లై అంటారు. దీనికి కారణం నాలుగు పైన వివిధ ఆకృతుల్లో ఉన్నటువంటి రుచిని తెలిపే పుటికలు, అవి కూడా వివిధ ఆకృతిలో ఉంటాయి. కాబట్టి ఆ యొక్క దీని వల్ల అది రఫ్ సర్ఫేస్ గా వస్తుంది.
దీని వలన మన ఆహారాన్ని పట్టించడానికి దోహదపడుతుంది. నాలుక వెనుక వైపును చూసినట్లయితే మధ్య భాగం నుంచి కింద అతుకుబడి ఉంటుంది. ఆ వెనుక భాగాన్ని మృదు భాగాన్ని డార్సం అంటారు. డార్సం అంటారు. నాలుగు యొక్క లోపలి భాగం చూసినట్లయితే మనకు ఈ యొక్క లింపు గ్రంథులు కనబడతాయి. వాటిని ఎడినాయిడ్స్ లేదా ట్రాన్సిల్స్ అంటారు. ఎడినాయిడ్స్ లేదా ట్రాన్సిల్స్ అంటారు. ఇవి 6 ఉంటాయి సంఖ్యలో, లేదా 3 జతలు ఉంటాయి. ఇవి ఎలా ఏర్పడతాయంటే ఇదివరకే చెప్పాము, మనకు మస్టాయిడ్ ఎముక మరియు కండరము ద్వారా నాసికా కుహరం ఏర్పడుతుంది. దాని యొక్క గసని దగ్గరికి వచ్చే చివరిలో 2 ఉంటాయి. వ్యతిరేక దిశలో నాళాల నుంచి లాలాజల గ్రంథులు, ఇతర నాళాల నుంచి 2 ఉంటాయి. నాలుగు చివరి 1, గ్రసని యొక్క మొదటి భాగంలో 1 ఉంటాయి. ఇవన్నీ కూడా లింపు గ్రంథులు లాంటివి. ఇవి మెయిన్ దీని యొక్క ఉపయోగం ఏంటంటే తీసుకున్నటువంటి ఆహారంలో నుండి క్రిములను, ఇతర పదార్థాలను నిరోధిస్తుంది. ఒకవేళ ఇవి ఇన్ఫెక్ట్ అయినట్లయితే, ఏదైనా రోగాలు బాగా పడి ఉన్నట్లయితే వీటి యొక్క వచ్చే వాపుని మనం ట్రాన్సిల్స్ అంటాము. చిన్నపిల్లలు అయితే ఎక్కువ కాలం ఉండి మింగడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం పెద్దవారిలో వచ్చినట్లయితే వాటిని తీసేస్తారు. ట్రాన్సిల్స్ ని తీసేయడం వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కాకపోతే ఆహారం అనేది ఆ చిన్నటువంటి నిరోధించినటువంటి వస్తువులన్నీ కూడా నేరుగా జీర్ణాశయంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ నాలుక యొక్క ఉపయోగాలు మనం చూసినట్లయితే ఇది ఆహారం నమలడానికి ఉపయోగపడుతుంది, మరియు ఆహారాన్ని పట్టించడానికి ఉపయోగపడుతుంది. బాగా నమిలినటువంటి ఆహారాన్ని గ్రసని ద్వారా అన్నవాహికలోకి నెట్టడానికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకున్నటువంటి స్వరపేటిక సహాయంతో మనము ఉచ్ఛ్వాసం చేసేటప్పుడు నాలుక స్వరపేటిక సహాయంతో మాట్లాడడానికి కూడా దోహదపడుతుంది. అంతేకాకుండా ఇది సెన్సరీ ఆర్గాన్, జ్ఞానావయంగా కూడా ఉపయోగపడుతుంది. ఏమి జ్ఞానాలు తెలియజేస్తుందని ఇప్పుడే చెప్పుకున్నాం. రుచుల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా స్పర్శ జ్ఞానాన్ని కూడా తెలియజేస్తుంది. స్పర్శ అంటే మనం తీసుకున్నటువంటిది అతి చల్లని పదార్థమా, అతి వేడి పదార్థమా, అతి కారమైన పదార్థం అనేది కూడా తెలియజేయడానికి దోహదపడుతుంది. ఇది నాలుక యొక్క ముఖ్యమైనటువంటి నిర్మాణము, ఉపయోగాలు. నెక్స్ట్ నోటిలో ఉన్నటువంటి 2వ భాగము దంతాలు. ఈ యొక్క దంత నిర్మాణాన్ని మనం చూసినట్లయితే, ఈ యొక్క దంత నిర్మాణాన్ని చూసినట్లయితే దంతం అనే దానికి 3 భాగాలు ఉన్నాయి. ఈ పైనున్న భాగాన్ని క్రౌన్ అంటాం, ఈ మధ్యనున్న భాగాన్ని నెక్ అంటాం, క్రింద ఉన్నటువంటి ఈ భాగాలను రూట్ అంటాం, మూలము అంటాము. ఈ దంతము 3 పదార్థాల చేత నిర్మితమై ఉంటుంది. 3 పదార్థాల చేత నిర్మితమై ఉంటుంది. అవి ఏంటిరా అంటే డెంటిన్, ఎనామిల్, సిమెంటం. డెంటిన్ అనేది పంటిని పూర్తిగా నిర్మించబడేటువంటి పదార్థము. డెంటిన్ ఇది దృఢమైన పదార్థం లాగా, ఎముక వంటి పదార్థం లాగా ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క ఎనామిల్ అనే పదార్థము ఈ కనబడేటువంటి చిగుళ్ళ పైభాగంలో నుండి దంతాన్నంతా కప్పి ఉంచుతుంది. ఎనామిల్ ఇట్ కవర్స్ ద డెంటిన్. అంటే మన యొక్క దవడ కండరం పైభాగం నుంచి పైకి కనబడేటువంటి దంతాన్ని మొత్తాన్ని కూడా ఎనామిల్ పొర చేత కప్పబడి ఉంటుంది. ఈ ఎనామిల్ అనేది శరీరంలో అతి దృఢమైనటువంటి పదార్థము. ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. శరీరంలో అతి దృఢమైన పదార్థం ఏది అంటే ఎనామిల్. సో ఈ ఎనామిల్ అనేది మనకు పంటిని కప్పి ఉండడం వల్ల నువ్వు అతి చల్లని పదార్థాలు, అతి వేడి పదార్థాలు తీసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం తీసుకోగలుగుతున్నాం. కొన్ని రోజులకి మనం టీత్ హైజీన్, దంతం యొక్క రక్షణ సరిగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎనామిల్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. తద్వారా చల్లని పదార్థాలు తగిలిన, వేడివి తగిలిన మనకు జివ్వం అనేటువంటి వస్తాయి. కారణం ఏంటంటే డెంటిన్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎనామిల్ కరిగిపోయి ఆ డెంటిన్ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క రక్తనాళాలు అవి ఉపరితలం వరకు ఉంటాయి కాబట్టి
అక్కడ అవి చల్లని పదార్థాలు తాగినప్పుడు వాటి సంకేతాల ద్వారా మనకు నొప్పి, పళ్ళు నొప్పులన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో క్రింద ఉన్నటువంటి రూట్ అనే భాగం, మూలం అనేది దవడ కండరాల్లో పంటిని గట్టిగా పట్టి ఉంచడానికి చేయబడుతుంది. ఈ యొక్క పింక్ కలర్ లో కనబడేది కూడా చిగురు అంటాము. దవడ కండరాల యొక్క చిగురు గమ్ అంటాము. ఈ యొక్క 4 భాగాలు ఉంటాయి. ఇవి పట్టించడం వల్ల ఏమవుతుందంటే మనకు పన్ను దృఢంగా ఉంటుంది. పన్ను దృఢంగా ఉంటుంది. అదేవిధంగా పంటి యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే మనము స్కెలిటల్ సిస్టమ్ లో ఇమ్మూవబుల్ జాయింట్స్ అని చెప్పుకున్నాం. ఇమ్మూవబుల్ జాయింట్స్, కదలని కీళ్ళు. కదలని కీళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే పుర్రెలో ఉంటాయి. సూదనపు కీళ్ళు అంటాము. అదేవిధంగా పంటి కీళ్ళు కూడా కథని కీళ్ళ కిందకి వస్తుంది. దీన్ని పెగ్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు. పెగ్ అండ్ సాకెట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి కుహరం వంటి భాగంలో ఈ యొక్క పంటి యొక్క పెగ్, మనదేలిన భాగము అతుకబడి ఉండి కదలకుండా దృఢంగా ఉంటుంది కాబట్టి దాన్ని పెగ్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు. పెగ్ అండ్ సాకెట్ జాయింట్. సో పంటి యొక్క నిర్మాణాన్ని మనం చూసినట్లయితే దీనిలో మొత్తంగా పంటి నిర్మాణంలో 4 భాగాలు ఉన్నాయి. పైన ఉన్నటువంటిది క్రౌన్, ఇది వచ్చేసి నెక్, ఇది రూట్, ఇది గమ్. పంటి దేంతో తయారు చేయబడిందని చూసినట్లయితే అది 3 పదార్థాలు అని చెప్పుకున్నాం. డెంటిన్, పంటి యొక్క నిర్మాణం మొత్తం జరుగుతుంది, ఎముకను పోలి ఉంటుంది. చిగుర్ల పై భాగంలో ఉన్నటువంటి పంటిని ఎనామిల్ అనే పదార్థం కప్పబడి ఉంటుంది. పంటి యొక్క క్రింది భాగం యొక్క మూలాలను దవడ యొక్క కండరాల్లో బిగించి పట్టడానికి దోహదపడేదే సిమెంటం, సిమెంట్ అంటారు. ఏ విధంగా అయితే మనం ఇంటి కట్టడానికి సిమెంట్ కాంక్రీట్ వేసి దృఢంగా ఉంచుతాము, ఈ సిమెంటం అనేది కూడా పంటిని దవడ కండరాల్లో గట్టిగా పట్టి ఉంచడానికి దోహదపడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే భాగాలు క్రౌన్, నెక్, రూట్ మరియు గమ్ అదే డిస్కస్ చేసాం. నిర్మాణం ఏ పదార్థాలతో అంటే డెంటిన్, ఎనామిల్, సిమెంటం. సో ఎనామిల్ అనేది శరీరంలో అతి గట్టి పదార్థము. శరీరంలో అతి గట్టి పదార్థము. ఈ యొక్క దంతాలు ఏర్పడేటువంటి వయసు, ఏర్పడే విధానాన్ని చూసినట్లయితే ముందుగా దంతాల్లో ఉన్నటువంటి రకాలు తెలుసుకున్నట్లయితే ఇది మనకు సులభంగా అర్థమవుతుంది. 1 minute. సో దంతాలు మనం విభజించుకున్నట్లయితే వాటి యొక్క నిర్మాణము, పనిచేసే విధానాన్ని వివరించినట్లయితే ఒక యుక్త వయస్కులలో మనకు 4 రకాలు కనబడతాయి. ఒకటి ఇన్సిజార్స్, ఇన్సిజార్స్ లేదా కుంతకాలు లేదా కొరకు దంతాలు, కొరుకునవి. ఏదైనా మనం కొరకాలంటే ముందర పండితో కొరుకుతాం. సో వాటిని కొరకు దంతాలు అంటారు. మన యొక్క క్రింది దవడ పై దవడలో మధ్య భాగంలో ఉన్నటువంటి పళ్ళను కొరకు దంతాలు లేదా ఇన్సిజార్స్ అంటారు. వాటికి ఇరుపక్కల అటువైపు ఇటువైపు ఉన్నటువంటి వాటిని కెనైన్స్ లేదా రదనికలు లేదా కోరదంతాలు అంటారు. రదనికలు లేదా కోరదంతాలు అంటారు. వాటికి అటువైపున ఇటువైపున ఉన్నటువంటి వాటిని అగ్రచర్వణాలు లేదా ప్రీమోలార్స్. ప్రీమోలార్స్ అంటే మోలార్స్ కన్నా ముందుంటాయి కాబట్టి ప్రీమోలార్స్, అగ్రచర్వణాలు లేదా నమలు దంతాలు. చివరిగా ఈ యొక్క దవడ కణాలు లోపల వైపు ఉన్నటువంటి చివరి దంతాలను మోలార్స్, చర్వణాలు అంటారు లేదా విసరు దంతాలు, గ్రైండింగ్ టీత్, విసరు దంతాలు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇన్సిజార్స్, కుంతకాలు లేదా కొరకు దంతాలు, కెనైన్స్, రదనికులు లేదా కోరదంతాలు, ప్రీమోలార్స్, అగ్రచర్వణాలు లేదా నమలుడుకు ఉపయోగపడే దంతాలు, చివరివి మోలార్స్, చర్వణాలు లేదా విసరు దంతాలు, విసరు దంతాలు. సరే మేము ఎలా గుర్తు పెట్టుకోవాలి సార్, మీరు ఇన్ని పదాలు చెప్పారని నాకు చిన్న సమస్య రావచ్చు విద్యార్థులకు. ఈ యొక్క మొదటి క్యాపిటల్ లెటర్స్ అన్ని తీసుకోండి. అంటే మీరు ప్రధానమంత్రిని ఐసీఎం అని అడగచ్చు, ఐసీపీఎం, ఐసీఓ పిఎం అనేసి, నాకు ఒక ఐసీఓ అనేసి. అలా కాదు అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఐ కుంకో, ఐ కుంకో అంటే ఇన్సిజార్స్ లేదా కుంతకాలు లేదా కొరకు దంతాలు. సి రదకో, సి రదకో అంటే కెనైన్స్, రదనికలు లేదా కోరదంతాలు. నెక్స్ట్ ప్రీ
అచన ప్రీ అచన అంటే ప్రీమోలార్స్, అగ్రచర్వనాలు, నముల దంతాలు. చివరిది ఎం చర్వవి అంటే మోలార్స్, చర్వణ దంతాలు, విసురు దంతాలు. సో ఇక్కడ కొరకునవి, కోరినవి ఇవన్నీ ఏంటంటే మొదటి దంతాలతో మనం ఈజీగా కొరుకుతాం. ఏదైనా ఒక చిన్న వస్తువు ఇచ్చినా కూడా పిల్లలకి ముందర పండుతో కొరుకుతారు. దాని పక్కన ఉన్న వాటి కూర దంతాలు అంటారు. ఈ కూర దంతాలు దేనికి ఉపయోగపడతాయంటే ఏదైనా చీల్చడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెరుకు తింటున్నాం అనుకోండి, చెరుకుని ముందు పెట్టుకొని కొరకం, ఈ సైడ్ నుంచి ఇలా కొరుకుతున్నాం అంటే ఈ యొక్క ఇన్సిజార్స్ పక్కన ఉన్న కెనైన్స్ తో కొరుకుతాము. ఆ యొక్క అమరిక అనేది అలానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని ఉపయోగించడం వల్ల నీ యొక్క దంతాలు ఎప్పటికీ డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. మూడవది నమలు దంతాలు, ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడుతుంది. ముందుగా గట్టి పదార్థాలు అంటే ముందు ఈ పక్క పళ్ళు వేసుకుని నవ్వులుతాం, అది సహజంగా మనం అందరూ చూసేటే. ఇది ఏం లేదండి, ఈ యొక్క వ్యవస్థను విద్యార్థులు ఆల్రెడీ కిషోర్ సార్ గారు చెప్పినట్టు ఈ అనాటమీ ఫిజియాలజీ అనేది నీ యొక్క శరీరానికి అన్వయించుకో. హౌ యు ఆర్ డూయింగ్, నేను ఎలా చేస్తున్నాను అనేది ఊహించుకుని అన్వయించుకున్నట్లయితే చాలా సులభంగా గుర్తుంచుకుంటారు. అలాంటి చాలా మందికి ఒక చిన్న రాంగ్ నోషన్ ఒకటి ఉంది, నేను బిఏ నుంచి వచ్చాను, నేను బీకామ్ నుంచి వచ్చాను, లేదా నేను ఇంటర్మీడియట్ లో సిఈసి చదివాను, నాకు సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఇదేమి సైన్స్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు సార్. ఇది పూర్తిగా మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదివినటువంటి బయాలజీలో ఉన్నటువంటి చాప్టర్స్ ఇవన్నీ. కొంత ఇది ఎక్కువగా 2-3 లైన్లు ఎక్స్ట్రా చదువుతాం అంతే తప్పి ఇంకేమీ లేదు. ఒకసారి గుర్తు చేసుకోండి, ప్రతి వ్యవస్థను మీకు మీరు అన్వయించుకోండి. సో దట్ it makes you very easy to understand. There is no difficulty in understanding science. సో ఇక్కడ చూసినట్లయితే పంటని చూసినట్లయితే మనం ప్రీమోలార్స్ నమలకు ఉపయోగపడతాయి, మోలార్స్ విసురు దంతాలు అంటే బాగా వెనక్కి నవలబడిన ఆహారం తిరిగి ముందరికి నెట్టబడుతుంది. అలా నెట్టడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ అది నమలడానికి వీలవుతుంది. సో ఈ విధంగా మనకు నోటిలో 4 రకాలైనటువంటి దంతాలు ఉన్నాయి. ఇవి ఏర్పడే విధానాలను బట్టి మనం చూసినట్లయితే ఈ 4 దంతాల యొక్క నిర్మాణాన్ని ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క కొరకు దంతాలు లేదా కుంతకాలు అనేటివి ముందర మధ్యలో కనబడేటువంటి 2 వెడల్పైనటువంటి దంతాలు. ఇవి మన యొక్క కొయ్య పని చేసే వాళ్ళ దగ్గర ఉల్లి ఉంటుంది, అంటే కొయ్యను చెక్కడానికి ఆ ఉల్లిలాగా షార్పుగా ఉంటాయి, వెడల్పుగా ఉండి. వాటి పక్కన శంకు ఆకారంలో కోన్ షేప్ లో ఉండి పైన మొనదేలినటువంటి దంతాలను కోర దంతాలు అంటారు. వాటితో మనం చీలుస్తాము. వాటి వెనక వైపున ఉన్నటువంటివి ప్రీమోలార్స్. ఇవి ఇటువైపు 2 ఇటువైపు 2 ఉంటాయి మనకు. ఈ యొక్క రెండింటిని కలిపి మనం ప్రీమోలార్స్ అంటాం. దాంట్లో మొదటిది క్రింద వైపున ఒక శీర్ష భాగాన్ని కలిగి ఉండి పైన 2 మొనలు ఉంటాయి, లోపల వైపు వెడల్పుగా ఉంటాయి. రెండవ దానికి 2 కింద రూట్ భాగాలు ఉంటాయి, మూలాలు ఉంటాయి, పైన 2 వంపులు ఉంటాయి. మోలార్స్ వచ్చినట్లయితే వాటికన్నా వెనక చివరిలో ఉన్నటువంటి మూలాలు తీసుకున్నట్లయితే అవి కింద 2 మూలాలు ఉండి దవడ కండరంలో అతుకుబడి ఉండి పైన 3 వంపులు కలిగి 3 శీర్షాలు కలిగి ఉంటుంది. అదే పై దవడలో ఉన్నటువంటి మోలార్స్ తీసుకున్నట్లయితే 4 శీర్షాలు కలిగి ఉంటుంది. సో పై దవడలో ఉన్న దంతాలు, క్రింది దవడలో ఉన్న దంతాలు వాటి యొక్క అమరిక ఎలా ఉంటుందంటే 2 సంయుక్తంగా కలిసి పనిచేయడానికి అనువుగా ఏర్పడి ఉంటాయి. సో ఇవి 4 రకాలు. మనకు వయసు రీత్యా ఏర్పడే విధానాలు చూసినట్లయితే మనకు One minute, sir. ఏర్పడే విధానాన్ని వయసు రీత్యా చూసుకున్నాడంటే దంతాలను 2 విధాలుగా క్లాసిఫై చేస్తారు. ఒకటి ప్రాథమిక దంతాలు లేదా పాల దంతాలు, ప్రైమరీ టీత్ ఆర్ మిల్క్ టీత్. రెండవది సెకండరీ టీత్ లేదా శాశ్వత దంతాలు, పర్మనెంట్ టీత్. సో ఈ పాల దంతాలు అనేటివి ఒకసారి ఏర్పడి తిరిగి రాలిపోయి మనకు శాశ్వత దంతాలు ఏర్పడతాయి. పాల దంతాలు మొత్తంగా ఎన్ని ఉంటాయంటే క్రింది దవడలో 10, పై దవడలో 10 ఉంటాయి. వీటి యొక్క అమరికను మనం గుర్తుంచుకోవాలంటే 2-1-2, మధ్య భాగం నుంచి కుడి వైపుకు 2-1-2, ఎడమ వైపుకు 2-1-2 అంటే మొత్తం 10 ఉంటాయి. ఇక్కడ ఏం ఉండవు అంటే చిన్న వయసులో ఏర్పడే పాల దంతాల్లో ప్రీమోలార్స్ ఉండవు.
అగ్రచర్వణాలు ఉండవు, మిగిలినవి ఉంటాయి. అంటే ఇన్సిజార్స్, కెనైన్స్ అండ్ మోలార్స్. 2 ఇన్సిజార్స్ ఉంటాయి కుంతకాలు, 1 కెనైన్ ఉంటుంది రదనిక, 2 మోలార్స్ ఉంటాయి అంటే ఒక అర్ధ భాగంలో. సో ఆ విధంగా 2 అర్ధ భాగాలు కలిపితే 10 దంతాలు ఉంటాయి. క్రింద 10 పైన 10 మొత్తం 20 దంతాలు ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, ఈ మధ్యన కనబడేటివి మనకు ఇది ఒకటి ఇన్సిజార్, ఈ 2 ఇన్సిజార్స్, then this is called canine and these 2 are molars. So 2 incisors, 1 canine, 2 molars. సో మొత్తం కలిపి 10 ఉంటాయి, పై దవడలో 10 ఉంటాయి, 20 ఏర్పడతాయి. మనకి ఏ వయసులో ఏర్పడతాయి అని చూసినట్లయితే 6 నెలల వయసులో ప్రారంభమై రమారమి 3 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఈ యొక్క పాలదంతాలు అన్ని కూడా ఏర్పడతాయి. ఎందుకు వీటిలో ప్రీమోలార్స్ ఉండవు అంటే శరీర అమరిక, దవడ అనేది ఇంకా అభివృద్ధి చెందినది కాదు పూర్తిగా, అక్కడ పట్టేంత మాత్రమే ఇవి అభివృద్ధి చెందుతాయి. సో పాలదంతాలు ఎన్ని ఉంటాయంటే 20 ఉంటాయి. అవి ఏ యొక్క పరిమాణంలో ఏ విధంగా ఉంటాయంటే 2 ఇన్సిజార్స్, 1 కెనైన్, 2 మోలార్స్ ఉంటాయి. సో మొత్తము క్రింది దవడలో 10, పై దవడలో 10 ఉంటాయి. ఇక్కడ ఈ బొమ్మ చూసినట్లయితే మీరు నెంబర్ తెలుస్తుంది, ఏ వయసులో ఏవి ఏర్పడతాయని కలర్ వైజ్ చూపించడం అనేది. అది అవసరం లేకపోయినా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ మధ్య భాగం నుంచి ఈ 2 కూడా మనకు ఇన్సిజార్స్ కుంతకాలు, దాని తర్వాత ఉన్న 1 దంతం వచ్చేసి రదనికలు, చివరి 2 వచ్చేసి చర్వణాలు. సో మొదటగా ఏర్పడేది క్రింది దవడలో ఉన్నటువంటి ఇన్సిజార్. సో 6 నెలల వయసు తర్వాత పిల్లవాడినప్పుడు ఏళ్ళు పెట్టినట్లయితే ఎప్పుడన్నా ఏళ్ళు బాగా గట్టిగా కొరుకుతాడు, అప్పుడు నీకు ఎప్పటికీ పర్మనెంట్ గా గుర్తుంటుంది అది ఏ దంతం అనేది. సో ఈ విధంగా పాలదంతాలు 6 నెలల వయసులో మొదలై 3 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పూర్తిగా పాలదంతాలు అనేటివి, మిల్క్ టీత్ అనేటివి 20 సంఖ్యలో ఏర్పడతాయి. ఇవి 6 సంవత్సరాల వరకు ఉంటాయి. 6వ సంవత్సరం పెట్టగానే పిల్లవానికి ఒక్కొక్కటిగా ఏ విధంగా ఏర్పడినాయో అదే క్రమంలో రాలడం మొదలు పెడతాయి. అంటే పాలదంతాలు రాలిపోయి అప్పటికి గ్రోత్ పెరుగుంటుంది కాబట్టి దవడ కూడా ఎక్స్పాండ్ అయి ఉంటుంది, కండరాలు కూడా. సో దట్ ఒక్కొక్కటి రాలుతూ శాశ్వత దంతాలు ఏర్పడడం మొదలవుతాయి. శాశ్వత దంతాలు అనేటివి 7వ సంవత్సరంలో మొదలై 14వ సంవత్సరం వరకు ఏర్పడతాయి. ఈ 14వ సంవత్సరం వరకు ఏరినప్పుడు ఇవి ఏ రేషియోలో ఏర్పడతాయని మనం చూసినట్లయితే 2:1:2:3 2:1:2:3 ఒక అర్ధ భాగం నుంచి ఒక వైపు తీసుకున్నట్లయితే 2, ఈ 2 కూడా కుంతకాలు ఇన్సిజార్స్, దాని పక్కన ఉన్నటువంటి 1 అది వచ్చేసి రదనిక కెనైన్, దాని తరువాత 2 ప్రీమోలార్స్ అగ్రచర్వణాలు, చివరిగా 3 అనేటివి చర్వణాలు. ఈ యొక్క చర్వణాలు మనం చూసినట్లయితే చివరిదైనటువంటి చర్వణాన్ని జ్ఞానదంతము అంటారు, విజ్డమ్ టూత్. ఇది సాధారణంగా 17 సంవత్సరాల లోపల కొంతమందికి ఏర్పడుతుంది, కొంతమందికి 17 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఏర్పడుతుంది. సో ఇది ఒక్కొక్కసారి లోపల ఉన్నటువంటి శరీర భాగము సరిపోకున్నట్లయితే అది దవడ కండరంలోనే ఉండిపోయి పైకి రాకుండా ఇబ్బంది పెడుతుంటుంది. ఒక్కోసారి దాన్ని తీసేస్తారు ఆపరేట్ చేసి. ఈ యొక్క విజ్డమ్ టూత్ ఏంటంటే జ్ఞానదంతం అంటే ఆ వయసులో జ్ఞానం వస్తుందని కాదు, జ్ఞానం ఇప్పుడు ఈ కాలంలో 1వ సంవత్సరం నుంచే ఉంది, కంప్యూటరైజ్డ్ నాలెడ్జ్. కాకపోతే ఏంటంటే యుక్త వయసుకు వచ్చినట్టు తెలియజేస్తుంది. అదే కాదు మనం చూసుకున్నట్లయితే కొన్ని పోటీలకు వెళ్ళినప్పుడు తప్పుడు వయసుతో కొంతమంది వెళ్తూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని. వాళ్ళని చెక్ చేయడానికి మనకు ప్రిన్సిపల్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి వెళ్ళినట్లయితే there are 4 types of ages: chronological age, anatomical age, physiological age, mental age అని 4 రకాలైన వయసును ధృవీకరించేటువంటి పద్ధతులు ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ. సో మొదటిది క్రానలాజికల్ ఏజ్ అంటే యాజ్ పర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, నువ్వు పుట్టిన తేదీని అనుస్కరించి చెప్పే వయస్సు. అనటామికల్ ఏజ్ అంటే నీ యొక్క శరీర నిర్మాణాన్ని బేస్ చేసుకుని చెప్పే వయసు. అందుకే ఎప్పుడైనా మనం కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు
ఎవరికైనా అనుమానం వచ్చింది నీ వయసు నువ్వు తప్పుగా వేసుకొచ్చినానంటే దే విల్ చెక్ యువర్ టీత్ ఫస్ట్, విజ్డమ్ టీత్ ని చూస్తారు. వచ్చినట్లయితే నువ్వు ఓవర్ ఏజ్ కింద ట్రీట్ చేస్తాను అనుకున్న ఏజ్ గ్రూప్ కన్నా. అది కూడా లేనట్లయితే కొంతమందికి దే విల్ గో ఫర్ ద ఎక్స్రే, బోన్ యొక్క నిర్మాణాన్ని చూసి అది ఎలా ఉందో ఏంటో అనేది చెప్తారు. అదే నెక్స్ట్ వచ్చేసి ఫిజియలాజికల్ ఏజ్. నీ శరీర అంతరవయాల యొక్క పనితీరుని బేస్ చేసుకొని కూడా ఏజ్ ని డిసైడ్ చేస్తారు. చివరిది మానసిక వయసు, నీ యొక్క ఐక్యూ ఇంటెలిజెన్సీ కోఎఫిషియెంట్ పెట్టేసి నీ యొక్క ఏజ్ గ్రూప్ ని కూడా చెప్పడానికి ఉంది. ఇక్కడ మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది శరీర నిర్మాణ దృష్ట్యా వయసును నిర్ధారించేందుకు కూడా ఈ యొక్క దంతాల అమరిక అనేది తోడ్పడుతుంది. దట్ ఈస్ విజ్డమ్ టూత్. అది 17 సంవత్సరాలకు ఏర్పడాలి, లేనట్లయితే 17 నుంచి 24 సంవత్సరాల మధ్య ఏర్పడుతుంది. ఈ విధంగా మన యొక్క నోటి భాగంలో యుక్త వయసుకు వచ్చే కొద్దిగా మొత్తంగా 32, విజ్డమ్ టీత్ లేనట్లయితే 28 ఉంటాయి. ఆ విజ్డమ్ టీత్ అనేది 17-24 సంవత్సరాల మధ్య ఏర్పడుతుంది. ఈ దంతముల యొక్క నిర్మాణము. నెక్స్ట్, నోటిలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన భాగము లాలాజల గ్రంథులు, సలైవరీ గ్లాండ్స్. సలైవరీ గ్లాండ్స్ ఈ యొక్క బొమ్మను చూసినట్లయితే మనం సులభంగా అర్థమవుతుంది. నోట్లో ఉన్నటువంటి లాలాజల గ్రంథులు ఒకవైపే 3 కనబడుతున్నాయి. అంటే నోటిలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఇక్కడ మనకు కనబడేటువంటి కర్షన్ చూసినట్లయితే దీని మొదటిది పెరోటిడ్ గ్రంథులు అంటారు. పెరోటిడ్ సలైవరీ గ్లాండ్స్. ఇవి చెవి యొక్క ముందు భాగంలో ఉంటాయి. చెవి యొక్క ముందు భాగంలో ఉంటాయి పెరోటిడ్. ఇక్కడ కనబడుతున్నటువంటిది వచ్చేసి క్రింది దవడ మధ్య భాగంలో ఉంటాయి. సబ్ మ్యాండిబులార్ అంటారు. అదో జంబిక. అదో జంబిక. అదో అంటే క్రింది వైపు అని, జంబిక అంటే దవడ అని. ఇక్కడ కనబడుతున్నటువంటిది సబ్ లింగువల్. సబ్ లింగువల్. అదో జిహ్విక. జిహ్వము అంటే నాలుక, అదో అంటే క్రింది వైపు, నాలుక క్రింది వైపు. సో చెవి ముందు వైపు, క్రింది దవడ మధ్య భాగంలో, నాలుక క్రింది వైపు అనేటివి, ఒకవైపు అనేటివి 3 ఉన్నాయి, ఇంకొక వైపు కూడా 3 ఉంటాయి. మొత్తంగా 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. 3 జతల లాలాజల గ్రంథులు మనకు ఉంటాయి. ఈ లాలాజల గ్రంథులు ఏం చేస్తాయని చూసినట్లయితే ఇవి మొత్తంగా 3 జతలు ఉంటాయి. పెరోటిడ్ గ్రంథులు అంటే చెప్పాను చెవి ముందు భాగంలో ఉంటాయి. అదో జిహ్విక, జిహ్వ అంటే నాలుక, అదో జంబిక అంటే క్రింది దవడ కింద ఉంటాయి. ఇవి లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలం అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే ఎంగిలి. ఎంగిలి అంటాం కదా, దాన్నే లాలాజలము అంటారు. లేదా సైంటిఫిక్ టెర్మినాలజీలో సలైవా అంటారు. లాలాజలము లేదా సలైవా, లేదా మనం వాడుకగా మాట్లాడుకునేది చిన్నప్పుడు ఏదన్నా పెట్టురా మనకు అంటే నేను కొరికేసాను, ఎంగిల్ చేస్తాను, పెట్టను రా అంటే నోట్లో ఉన్నటువంటి సలైవా వాడికి కలిసిందని అర్థం అనమాట. ఈ యొక్క లాలాజలాన్ని స్రవిస్తూ ఉంటాయి. ఈ లాలాజలాన్ని స్రవించడం అనేది ఎప్పుడు స్రవిస్తాయి అని చూసినట్లయితే మనం నిత్యము స్రవిస్తూ ఉంటాయి. ఆటోమేటిక్లీ దే విల్ సీక్రెట్ సలైవా ఆటోమేటిక్లీ. సో ఖచ్చితంగా తింటేనే స్రవించాలి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నోట్లో ఏ వస్తువు వేసుకున్నా దానికి ప్రతిస్పందన అనేది ఉంటుంది కాబట్టి లాలాజలం స్రవించబడుతుంది. ఇసుక వేసుకొని నమిలినా కూడా లాలాజలం స్రవించబడుతుంది. అది లేకపోయినా కూడా మామూలు స్థితిలో కూడా లాలాజలం ఎంతో కొంత స్రవించబడుతుంది. కారణం ఏంటంటే మనం మాట్లాడాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఏం భోంచేయట్లేదు. లాలాజలం అనేది లేదనుకోండి నా మాట స్పష్టతగా ఉండదు. మౌత్ డ్రై మౌత్ అయిందంటే యూ కెనాట్ హ్యావ్ ద క్లియర్ వాయిస్ ఫ్రమ్ మై సైడ్. సో ఆటోమేటిక్లీ ఇట్ జనరేట్స్. సో ఈ లాలాజలం అనేది స్రవిస్తూ ఉంటుంది. దీనిలో ముఖ్యంగా 2 రకాలైనటువంటి ఎంజైమ్లు ఉంటాయి. ఈ 2 రకాలైనటువంటి ఎంజైమ్లు ఏంటంటే అంటే ట్రయలిన్, దాన్ని సలైవా ఎమిలేస్, సలైవా ఎమిలేస్ అంటారు. రెండవది మ్యూసిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంటాయి. ఇవి ఏ విధంగా పనిచేస్తాయి అనేది మనం
నెక్స్ట్ ఆహార రసాయన మార్పుల్లో చూస్తాం. ఈ యొక్క లాలాజల గ్రంథులు ఎప్పుడు స్రవిస్తాయి అనేది ఒక పాయింట్ మనం తీసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆహారం గురించి తలుచుకున్నా లేదా ఆహారం యొక్క పదార్థాలు వండినప్పుడు వాసన చూసినా లేదు వస్తువులు మనం పదార్థాలు చూసినా వెంటనే మనకు లాలాజలం స్రవించబడుతుంది. సో యాజ్ అండ్ వెన్ యూ ఆర్ సీయింగ్ ద ఆబ్జెక్ట్స్, ఫుడ్ ఐటమ్స్, or you are smelling the cooking items, or you are tasting, then automatically the saliva will be produced. సో ఆ విధంగా ఏమవుతుంటే లాలాజలం పూర్తిగా స్రవించబడుతుంది. అలా స్రవించడం వలన ఆ తినేటువంటి ఆహార పదార్థం ఏ విధంగా ఉంది, దానిలో ఉన్నటువంటి రసాయనం ఏ విధంగా మార్పు చేయాలనేది పూర్తి స్థాయి డైజెస్ట్ సిస్టంలో మనకు అర్థమవుతుంది. సో నోటి భాగం తీసుకున్నట్లయితే మొత్తం 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. వాటి యొక్క స్థానాలను బట్టి వీటిని 3 పేర్లు ఇచ్చారు. ఒకటి పెరోటిడ్ గ్రంథులు, రెండోది మధ్యలో ఉన్నటువంటి అధోజంబిక, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్ మాండిబులర్, అండ్ దిస్ ఈస్ అధోజిహ్విక సబ్ లింగువల్ అనే 3 జతల లాలాజల గ్రంథులు నోటి భాగంలో ఉంటాయి. ఈ లాలాజల గ్రంథులు మనకి ఎట్లా పనిచేస్తాయని మీరు చూడాలంటే, ఈ పెరోటిడ్ గ్రంథులు తమ స్రావకాలను వ్యాట్రన్ నాళాల ద్వారా బుగ్గ కండరాలలో నుంచి నాలుక క్రింది వైపుకు స్రవిస్తుంది. వ్యాట్రన్ నాళాలు ఈ 2 వచ్చేసి కూడా సబ్ మాండిబులర్ అండ్ సబ్ లింగువల్ వచ్చేసి బర్తోలిన్ నాళాల ద్వారా నాలుక క్రింది భాగం ద్వారా ఈ యొక్క లాలాజలాన్ని స్రవించి నోట్లోకి పంపుతుంది. They can secrete their secretions, that means saliva, parotid glands with the help of Vattern tubes, and sublingual and submandibular with the help of Bartholin tubes. ఇవన్నీ కూడా ఉండే కుహరాలను స్టెన్షన్ కుహరము అంటారు. స్టెన్షన్, నాట్ టెన్షన్. స్టెన్షన్ కుహరము, టెన్షన్ డక్ట్ అనే దగ్గర ఇవి అమరి ఉంటాయి. సో ఇది నోట్లోని భాగాలు, వాటి యొక్క నిర్మాణము. నోటి యొక్క చివరిలో ఉన్నది మనం తెలుసుకున్న భాగము గ్రసని. ఈ గ్రసని అనేది చెప్పాం, సప్తపది అనేది చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థలో ఇది అన్నవాహిక యొక్క మొదటి భాగము, నోటికి చివరి భాగము అన్నవాహిక యొక్క మొదటి భాగము. ఈసోఫేగస్, అన్నవాహికను ఈసోఫేగస్ అంటారు. ఇది నాళం వంటి భాగము. దీని యొక్క నిర్మాణాన్ని మనం చూసినట్లయితే వర్తులాకార కండరాలతో నిర్మితమై ఉంటుంది. అంటే రౌండ్ షేప్, ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. దీని యొక్క బయట ఉన్నటువంటి బాహ్య పొరను ఇదివరకే చెప్పుకున్న సీరస్ లేయర్ అని, ఇక్కడ కొంచెం దృఢంగా ఉంటుంది. ఏ విధంగా అయితే మనం సర్క్యులేటరీ సిస్టమ్ లో సార్ చెప్పినట్లు బాహ్య పొర అడ్వెంటీషియా అంటే దృఢమైన పొర అని చెప్పారు. అలాంటి పొరతో నిర్మితమై ఉండి లోపల కండర కణజాలం శ్రీవర్తులాకార కండరాలతో. దానివల్ల ఏమంటే ఆహారం కదిలినప్పుడు దానికి అనుగుణంగా ఆ యొక్క కండరాలు కూడా కదలడానికి సులభంగా ఉంటుంది. దీని యొక్క పొజిషన్ ఇది ఎక్కడుంది శరీరంలో అని చూసినట్లయితే ఇది మెడ భాగంలో మొదలై ఎక్కువగా ఛాతీ కుహరంలో ఉంటుంది. ఎందుకంటే నోటి యొక్క కింది భాగం నుంచి మొదలవ్వాలి. సో మెడ భాగంలో మొదలై ఛాతీ కుహరంలో ఎక్కువగా ఉంటుంది. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద నెక్ రీజియన్ అండ్ ఇట్ హ్యాస్ మోర్ ప్లేస్ ఇన్ ద చెస్ట్ క్యావిటీ. దీని ముందు వైపును చూసినట్లయితే ఇది ఎక్కడ ఉంది అనేది యాక్చువల్ లొకేషన్ చూసుకున్నట్లయితే దీని యొక్క స్థానము ముందు వైపున శ్వాసనాళము మరియు స్టర్నం ఉంటుంది. వెనక వైపున వెన్నెముక ఉంటుంది. సో వెన్నెముకకు ముందు వైపు శ్వాసనాళము స్టర్నముకు మధ్య అన్నవాహిక ఉంటుంది. ఈ అన్నవాహిక 25 సెంటీమీటర్ల పొడవు ఉండి 2 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ 2 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఇది క్రింది వైపుకి వచ్చే కొందికి 11వ ఛాతీ వెన్నెముక వద్ద అంటే థొరాసిక్ వర్టిబ్రే వద్ద ఇది ఉదర వితానాన్ని చూసినట్లయితే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి కుంభాకారటువంటి కండరము ఉదర వితానము, డయాఫ్రమ్ అంటారు. ఆ యొక్క డయాఫ్రమాన్ని చీల్చుకొని జీర్ణాశయాన్ని కలుస్తుంది. అంటే ఖచ్చితంగా ఇది డయాఫ్రమ్ ద్వారా వచ్చి జీర్ణాశయంలో
కలుస్తుంది. ఈ జీర్ణాశయాన్ని కలిసే చోట ఇక్కడ ఈ యొక్క కలిసే భాగాన్ని కార్డియా అంటారు. ఆ యొక్క ఓపెనింగ్, అన్నవాహిక జీర్ణాశయాన్ని కలిసేటువంటి ఆ ఓపెనింగ్, ఆ ద్వారాన్ని కార్డియా అంటారు. ఆ కార్డియా దగ్గర నీకు సంవరణీ కండరాలతో నిర్మితమైనటువంటి ఒక కవాటం ఉంటుంది. అందుకనే దీన్ని, ఈ యొక్క మార్గాన్ని హృదయ నిర్గమము అంటారు. కార్డియాక్ ఓపెనింగ్, కార్డియా ఓపెనింగ్ లేదా హృదయ నిర్గమము. ఇంకా మనకి ఈజీగా గుర్తుండాలంటే ఏం చేయాలంటే, హృదయం అంటే గుండె అని చెప్పారు సారు. ఆ యొక్క గుండెకి దగ్గరగా ఈ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని హృదయ నిర్గమం అని మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం మనం కల్పించుకోవచ్చు. సో ఇక్కడ ఆ హృదయ నిర్గమం ద్వారా వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సంవరణీ కండరాలు, గుండ్రని సంవరణీ కండరాల కవాటం ఉంటుంది. ఇక్కడ అత్యంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ కవాటం దేనికి ఉపయోగపడుతుంది అనేది చెప్పుకుందాం. మొదటిగా అన్నవాహిక దేనికి ఉపయోగపడుతుందో చూస్తాం. సో నోటిలో నమలబడిన ఆహారము గ్రసని ద్వారా నాలుగు సహాయంతో లోపలికి నెట్టబడి అన్నవాహిక ద్వారా మెల్లమెల్లగా కదులుతూ జీర్ణాశయంలోకి వస్తుంది. ఈ కదలిక ఎలా ఉంటుందా అంటే పెరిస్టాలిక్ కదలిక అన్నాము. అలల వలె ఉంటుంది. కొద్దిగా ఆహారం ఎక్కడొస్తే అక్కడ కండరం వ్యాకోచిస్తుంది, మిగిలిన కండరం సంకోచిస్తుంది. అలా కొద్దిగా కదులుతూ ఆ యొక్క కవాటం దగ్గరికి వచ్చి అక్కడ సంకేతాలు అందిన తర్వాత కవాటం తెరుచుకోవడం ద్వారా జీర్ణాశయంలోకి వస్తుంది. మరి ఈ యొక్క ప్రయాణానికి ఏం దోహదపడుతుంది అన్నవాహికలు అన్నట్టు చూసినట్లయితే, అన్నవాహిక గోడలో ఇదివరకే చెప్పుకున్నాం, లోపలి పొర మ్యూకస్ పొర ఉంటుంది. మ్యూకస్ ద్రవాన్ని స్రవిస్తుంది. ఆ మ్యూకస్ ద్రవము సహాయంతో నోటిలో ఉన్న మ్యూసిన్ సహాయంతో అన్నం మెల్లిగా జారుతూ అలల వలె కదులుతూ జీర్ణాశయాన్ని చేరుతుంది. ఈ యొక్క కవాటం ఏంటంటే, అంటే ఈ యొక్క ముఖ్యమైన కవాటము ఇది వన్ వే ట్రాఫిక్. జీర్ణాశయంలోకి ఆహారాన్ని పంపిస్తుంది కానీ తిరిగి వెనకకు వచ్చేదానికి అనుమతి ఇవ్వదు. ఇట్ రెస్ట్రిక్ట్స్ ద ఫుడ్ కమింగ్ బ్యాక్. కానీ మనకు ఒక చిన్న డౌట్ రావచ్చు, అప్పుడప్పుడు వొమిటింగ్స్ వస్తాయి కదా సార్, వాంతులు వస్తాయి, అప్పుడు మరి ఎలా, ఏ విధంగా వస్తాయి అంటే, దట్ ఈస్, అందుకే చెప్పాను, ఈ యొక్క కవాటం దగ్గర చాలా ఒత్తిడి, హైలీ ప్రెజరబుల్ వాల్వ్, అది ఈసోఫేగల్ స్పింక్టర్స్ అంటారు. ఈ యొక్క కండరం ఎందుకు వాంతులు అవుతున్నాయి మనకు అంటే, దట్ విల్ డిస్కస్ టుమారో అట్ ది ఎండ్. అదేవిధంగా మనకు అప్పుడప్పుడు పుర్ల తేపులు వస్తాయి. ఈ కవాటముల యొక్క పనితీరులో ఏదైనా మార్పులు వచ్చినప్పుడు జీర్ణాశయంలో ఏర్పడినటువంటి ఆమ్లాలు వెనుక వైపుకి రావడం, గొంతుల్లోకి రావడం వల్ల ఆ యొక్క దీని వల్ల ఏమవుతుందంటే మనకు పొన్నలి తేపులు మరియు ఒక్కోసారి హార్ట్ బర్నింగ్, గుండెలో మంటగా ఉంది అంటున్నాం. ఇవన్నీ బికాజ్ ఆఫ్ ఈ యొక్క యాసిడ్ అనేది వెనక్కి రావడం వల్ల జరుగుతుంది. యాసిడ్ గాఢత, ఆమ్ల గాఢత ఎక్కువగా ఉండడం వల్ల, ఈ కవాటాల యొక్క సంకోచ వ్యాకోచ స్థితిలో మార్పులు ఏర్పడడం వల్ల దట్ విల్ కమ్ బ్యాక్. దాన్నే మనం పుల్లత్రేపులు లేదా సమ్ టైమ్స్ హార్ట్ బర్నింగ్, మంటగా ఉంది, ఇవన్నీ చెప్పడానికి రీజన్ అది. సో ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఈ యొక్క అన్నవాహిక అనేది 20 సెంటీమీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వ్యాసం ఉండి వాయునాళము వెన్నెముకకు మధ్యలో ఉంటుంది. ఇది ఎక్కువగా మెడ భాగంలో ఉండి ఉదర విధానం ద్వారా వచ్చి కిందికి వచ్చి 11వ ఛాతీ వెన్నెముక వద్ద ఉదర విధానం ద్వారా జీర్ణాశయాన్ని చేరుతుంది. జీర్ణాశయాన్ని చేరే ఒక ద్వారాన్ని కార్డియా అంటారు. అక్కడ సంవర్ణీ కండరాల చేత నిర్మితమైన ఒక కవాటం ఉంటుంది. ఇది ఆహార పదార్థాన్ని తిరిగి వెనకకు రాకుండా నిరోధిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు ఈ పాయింట్ చూసినట్లయితే 20 సెంటీమీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వ్యాసము, వర్తులాకార కండరాలు. ఇది వాయునాళము వెన్నెముక మధ్యలో వెడభాగంలో ఉంటుంది. గ్రసని జీర్ణాశయాన్ని కలుపుతుంది. నియంత్రిత, అనియంత్రిత కండరాలతో ఉంటుంది. అంటే ఈ యొక్క అన్నవాహిక యొక్క మొదటి 3వ వంతు భాగము నియంత్రిత కండరాలతో, రిమైనింగ్ పార్ట్ అంతా అనియంత్రిత కండరాలతో ఉంటుంది. అవి ఎందుకంటే ఆహారం మింగడము అనేది నియంత్రిత చర్య, మన కంట్రోల్లో ఉంటుంది. ఒక్కసారి అన్నవాహికలోకి వచ్చిన తర్వాత నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా కూడా అన్నం వెనక్కి రాదు. ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ అనియంత్రిత చర్య, ఇన్వాలంటరీ కంట్రోల్. ఎందుకంటే ఇవన్నీ ఇన్వాలంటరీ మెజర్స్ తో ఉంటాయి కాబట్టి. సో మొదటి భాగంలో వచ్చేసి నియంత్రిత కండరాలు ఉంటాయి. దాని కింద ఉన్నటువంటి అన్నవాహిక మొత్తం కూడా అనియంత్రిత కండరాలతో చేయబడి ఉంటాయి. సో ఇది అన్నవాహిక యొక్క నిర్మాణం. నెక్స్ట్ జీర్ణాశయం తీసుకున్నట్లయితే
ఈ జీర్ణాశయాన్ని చూడడానికి ఇంగ్లీష్ లెటర్ ఆల్ఫాబెటిక్ లెటర్ జే లాగా ఉంటుంది, జే అని పోలి ఉంటుంది. దీనిలో భాగాలు మనం చూసినట్లయితే ఈ అన్నవాహ కలిసే చోట పైన ఉన్నటువంటి యొక్క భాగాన్ని, కర్షర్ కదులుతున్నటువంటి ఈ భాగాన్ని ఫండస్ అంటారు. ఈ మధ్యలో ఉన్న భాగాన్ని దేహము, బాడీ అంటారు. ఈ క్రింద ఉన్నటువంటి ఈ భాగాన్ని, అంటే చిన్న ప్రేగులతో మొదటి భాగాన్ని కలిసేటువంటి అంటే ఈ చిన్న చివరి భాగాన్ని పైలోరస్ అంటారు. పైలోరస్ అంటారు. ఇప్పుడే చెప్పాను, పైన ఉన్నటువంటి ఈ ద్వారాన్ని కార్డియా ఓపెనింగ్ అంటారు. ఇక్కడ పైలోరస్ అనే భాగం ఉంది కాబట్టి, పైలోరస్ అంటే ఏంటంటే లాటిన్ పదము, దీని యొక్క అర్థం ఏంటంటే గేట్ కీపర్. పైలోరస్ మీన్స్ గేట్ కీపర్. సో ఇక్కడ ఈ గేట్ కీపర్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కవాటాన్ని పైలోరస్ ఓపెనింగ్ అంటారు. ఈ యొక్క ద్వారాన్ని, ఇక్కడ కూడా కవాటం ఉంటుంది. సో ఇక్కడ పైలోరస్ అనే భాగం వద్ద ఉంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పైలోరస్ ఓపెనింగ్ ఆర్ జఠర నిర్గమము. జఠర నిర్గమము, హృదయ నిర్గమము, జఠర నిర్గమము, రెండు ద్వారాలు కలిగి ఉంటుంది. దీని యొక్క లోపల యొక్క కండరాలు మనం చూసినట్లయితే వివిధ దశల్లో నిర్మితమై ఉంటాయి. పొడుగుగా ఉంటాయి, ప్రక్కలకు వ్యాపించి ఉంటాయి, ఐమూలంగా వ్యాపించి ఉంటాయి. అదే విధంగా ఏం పద్ధతిలో ఉన్నాయో అదే విధంగా ఆ యొక్క గోడలకు కూడా జఠరరస గ్రంథులు కూడా ఉంటాయి. అది దట్ విల్ డిస్కస్ లేటర్. సో ఈ యొక్క కండరాలు ఎందుకు అలా నిర్మితమై ఉన్నాయి అనేది చెప్తాను. మనకు జీర్ణాశయం అనేది ఏమీ లేనప్పుడు జీర్ణాశయంలో సంకోచించి ఉంటుంది. ఆహారాన్ని తినే కొందికి అది వ్యాకోచం చెందుతూ వస్తుంది కండరాలు అనేటివి. ఒక సాధారణ మానవుడు ముందుగా చెప్పుకున్నాం, దీని యొక్క కెపాసిటీ 1.20 లీటర్ల నుంచి 1.70 లీటర్ల వరకు ఆహారాన్ని నిల్వ చేసుకోగలుగుతుంది. ఆహారాన్ని నిల్వ చేసుకోగలుగుతుంది. దీనిలో ఆహారము ప్రమాణమి 2 నుంచి 4 గంటలు జీర్ణమవుతుంది. 4 గంటలు జీర్ణమైన తరువాత, జీర్ణాశయంలో పూర్తిగా జీర్ణమైన తరువాతనే ఈ యొక్క జఠర నిర్గమం అనేది తెరుచుకోబడి ఈ యొక్క ఆహారము కొద్ది కొద్దిగా చిన్న ప్రేవుల మొదటి భాగమైనటువంటి ఆంత్రమూలము డియోడినంలోకి పంపబడుతుంది. డియోడినంలోకి పంపబడుతుంది. సో ఇక కండరాలు వివిధ దిశల్లో నిర్మితమై ఉంటాయని ఎందుకు చెప్పినా అంటే వాటి యొక్క సంకోచ వ్యాకోచాలు కూడా అవే దిశల్లో జరుగుతాయి. అలా చేయడం వల్ల ఆహారము పూర్తిగా చిలకబడుతుంది. The food will be churned out. The food will be churned out because of the different direction movements of the stomach walls. So that will help more with the help of other enzymes and glands. సో మళ్ళీ సింపుల్ గా చెప్పుకోవాలంటే ఈ యొక్క జీర్ణాశయం జయాకారంలో ఉండి పై భాగంలో ఒక ద్వారము హృదయ నిర్గమము, క్రింది భాగంలో ఒక ద్వారము జఠర నిర్గమము ఉంటుంది. ఇది 1.2 నుంచి 1.7 లీటర్ల ఆహారాన్ని నిల్వ చేసుకోగలుగుతుంది. అది జీర్ణాశయంకి నిర్మాణం గురించి. నెక్స్ట్ animation. 1 minute, sir. ఇది చిన్నప్రేగు యొక్క నిర్మాణాన్ని మనం చూసినట్లయితే ఇది మొత్తము 5 నుంచి 7 మీటర్ల పొడవు ఉండి 2.5 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉండి ఈ యొక్క చిన్నప్రేగు యొక్క బొమ్మను మనం చూసినట్లయితే ఇక్కడి నుంచి మొదలవుతుంది. దీన్ని మనం డియోడినం అనే ఒక భాగం అంటున్నాం. చిన్నప్రేగులో మొత్తం 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని ఆంత్రమూలము లేదా డియోడినం అంటారు. తర్వాత ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి 2 భాగాల్లో మొదటి దాన్ని జుజినం, చివరిగా ఉన్నటువంటి దాన్ని ఇలియం అంటారు. శ్రోణాంత్రము, శేషాంత్రికము అని 3 భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాలు ఏంటంటే 5 నుంచి 7 మీటర్లు ఉన్నప్పటికీ అనేకమైనటువంటి మెలికలు, ముడతలు కలిగి ఉంటుంది. ఇట్ హ్యావ్ మెనీ ఫోల్డింగ్స్. ఎందుకంటే ఇలా ఎక్కువగా ముడుచుకొని వంచుకొని ఉండే మెలికలు ఉండేదాని వల్ల దీని యొక్క గోడలందు ఎక్కువ స్థలం ఏర్పడి ఎక్కువ అయినటువంటి ఆంతరచూషికాలు అంటే చివరిగా ఆహారాన్ని శోషించదగినటువంటి విల్లి అనబడేటువంటి ఆంతరచూషికాలు ఏర్పడడానికి ఎక్కువ నెంబర్లో ఎక్కువ సంఖ్యలో ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ యొక్క మనం జీర్ణాశయాన్ని మళ్ళీ ఒకసారి చూసినట్లయితే
చిన్న ప్రేమ ఇక్కడ చూడండి క్లియర్ గా ఉంది. ఈ యొక్క బ్లూ కలర్ లో ఉన్నదాన్ని చిన్న ప్రేమ యొక్క మొదటి భాగం అంటారు, అదే డియోడినం. ఈ యొక్క బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఈ భాగాన్ని జుజినం అంటారు, రెండవ భాగము. ఈ చివరి ఉన్నటువంటి ఈ భాగాన్ని ఇలియం అంటారు. ఈ ఇలియం యొక్క చివరి భాగము పెద్ద ప్రేగుతో కలుస్తుంది. దీని యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే ఇప్పుడే చెప్పుకున్నాం, 5 నుంచి 7 మీటర్ల పొడవు కలిగి ఉండి 2.5 సెంటీమీటర్ల వ్యాసము కలిగి ఉండి అనేక రకమైనటువంటి ముడతలు మెలికలు కలిగి ఉంటుంది. ఈ చిన్న ప్రేగుని 3 భాగాలుగా విభజించారు. మొదటిది ఈ యొక్క మొదటి భాగం జీర్ణాశయం నుంచి మొదలై పెద్ద ప్రేగు క్రింది వరకు వ్యాపించినటువంటి ఈ యొక్క భాగాన్ని డియోడినం లేదా ఆంత్రమూలము అంటారు. డియోడినం అనేది ఒక గ్రీక్ వర్డ్ సార్. డియోడినం ఈజ్ ఎ గ్రీక్ వర్డ్. దాన్ని ఏంటంటే మెజరింగ్ 12 ఫింగర్స్ విడ్త్. అంటే ఇక 12 ఫింగర్స్ విడ్త్ అంటే ఇలా మనం ఒక వేలు పక్కన ఒక వేలు పెడితే ఈ విధంగా 12 వేల వెడల్పు అంత పొడవు మాత్రమే ఉంటుంది. ఇట్ ఈస్ ఏ మెజరింగ్ వర్డ్ ఇన్ ద గ్రీక్. సో డియోడినం అని ఎందుకు పెట్టా అంటే దాని యొక్క పొడవు ఎంత ఉంటుందంటే 25 సెంటీమీటర్లే ఉంటుంది కాబట్టి. సో ఈ 2 ఫింగర్లు మనం పక్క పక్కన పెట్టుకుంటూ 12 వేలు వచ్చరికి చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ 25 సెంటీమీటర్స్. అందుచేత దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. దీన్ని కూడా మనం పరిశీలించినట్లయితే ఆంగ్ల అక్షరం సిని పోలి ఉంటుంది, సి ఆల్ఫాబెట్. ఇట్ ఈస్ లైక్ ఎ సి. కానీ కొన్ని బుక్స్ లో యు అని ఇస్తారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కసారి మనకు కూడా కన్ఫ్యూషన్ అయ్యేటువంటి అవకాశం. డియోడినం అనేది సి, ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ గా చూసినట్లయితే అది సి ఆకారంలోనే ఉంది. కానీ వాళ్ళు ఈ క్లోమం వచ్చి దాంట్లో కలిసినప్పుడు ఏర్పడే క్లోమాన్ని అనుసరించుకొని యు ఆకారం అని చెప్తారు. సో ఇట్ ఈస్ 100% సి. దేర్ ఇస్ నో కన్ఫ్యూషన్, ప్లీజ్ నోట్ ఇట్. సో ఇది 25 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ యొక్క జఠర నిర్గమం నుంచి పెద్ద ప్రేగుల క్రింది భాగం నిలువుగా వచ్చేంత వరకు ఉన్నటువంటి ఈ భాగాన్ని ఆంత్రమూలము లేదా డియోడినం అంటారు. ఇక్కడ మనకు ఈ భాగంలో అదనపు భాగాలైనటువంటి ఈ యొక్క కాలేయము, క్లోమం నుంచి వచ్చేటువంటి నాళాలు 2 కూడా తమ స్రావకాలను ఈ యొక్క భాగంలోకి పంపుతాయి. కాలేయంలో ఉన్నటువంటి పిత్తాశయం, గాల్ బ్లాడర్ నుంచి వచ్చేటువంటి ఆ యొక్క నాళాలు తమ స్రావకాలను, కాలేయం నుంచి వచ్చేటువంటి స్రావకాలు రెండింటినీ కూడా ఈ యొక్క చిన్న ప్రేగు మొదటి భాగంలోకి స్రవిస్తాయి. సో జఠరాశయం నుంచి వచ్చినటువంటి కొద్దిగా జీర్ణమైనటువంటి ఆహారము ఇక్కడ కొన్ని మార్పులకు లోనై ఇక్కడ పూర్తయిన తర్వాత చిన్న ప్రేగుల యొక్క రెండవ భాగమైనటువంటి శోణాంత్రము, జిజినం, ఇది చిన్న ప్రేగు మొత్తంలో కూడా 2/5వ వంతు ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ 2.5 మీటర్స్ ఉంటుంది ఇది పొడవు. చిన్న ప్రేగు మొత్తంలో కూడా ఇది రెండవ పెద్ద భాగము. అంటే అతి పెద్ద భాగం ఏదరా అంటే ఇది ఇలియం, శేషాంత్రికము. రెండవ పెద్ద భాగం వచ్చేసి శోణాంత్రము లేదా జిజినం. ఇది 2.5 మీటర్లు లేదా 2/5వ వంతు ఉంటుంది. ఇది నాడీ ప్రచోదనాల అదుపులో ఉంటుంది. ఇట్ విల్ బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఇంపల్సెస్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్. అది ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో డైజెస్టివ్ సిస్టమ్ చెప్పుకునే పూర్తి స్థాయి కెమికల్ చేంజెస్ చెప్పుకునేటప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ ఇలియం, చిన్న ప్రేగుల్లో చివరిది పొడవైనటువంటి భాగం ఇది. ఈ యొక్క పింక్ కలర్ లో ఉన్నటువంటి క్రింది భాగం మొత్తం కూడా చివరి భాగం ఇలియం అంటాము, శేషాంత్రికము. ఇది 3/5వ వంతు ఉంటుంది. మొత్తం చిన్న ప్రేగుల పొడవులో 3/5వ వంతు లేదా 3.5 మీటర్స్ ఉంటుంది. ఇది ఇక్కడ ఇవ్వబడింది. వేగస్ నాడి ప్రేరేపిస్తుంది, సహవేదన నాడి నిరోధిస్తుంది. దీని యొక్క చర్యలను వేగస్ నర్వ్ అంటే 10వ కపాల నాడి వేగస్ నర్వ్. ఇక్కడ వేగస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో లాటిన్ వర్డ్. వేగస్ అంటే అర్థం ఏమరా అంటే దేశ దిమ్మరి అనే, అంటే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా అన్నాడు. ఈ వేగస్ నాడి అనేది 10వ కపాల నాడి శరీరంలో చాలా భాగాలకు వ్యాపించి తన యొక్క ఇది మిశ్రమ నాడి, జ్ఞాన మరియు చాలక నాడి కాబట్టి అన్ని భాగాలకు వ్యాపించి ఐదర్ సెన్సరీగా కానీ లేదా మోటార్ నర్వ్గా కానీ పనిచేస్తూ వాటి యొక్క క్రియలను ప్రేరేపించడం లేదా నిరోధించడం చేస్తుంది. సో ఇక్కడ ఈ యొక్క చిన్న ప్రేగుల యొక్క చివరి భాగం చూసినట్లయితే వేగస్ నాడి ప్రేరేపిస్తుంది చిన్న ప్రేగుల్ని. సహవేదన నాడి సింపాథెటిక్ నర్వ్ అనేది ఇట్ రెస్ట్రిక్ట్స్ ద మూమెంట్స్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్
స్మాల్ ఇంటెస్టైన్. చిన్న ప్రేవులు మొత్తం కూడా చూసినట్లయితే మనకు 5 నుంచి 7 మీటర్లు ఉంటుంది. మొదటి భాగాన్ని ఆంత్రమూలం లేదా డియోడినం అంటారు. రెండవ భాగాన్ని వచ్చేసి మనం జిజినం అంటారు. ఇది వచ్చేసి 2/5 వంతు చిన్న ప్రేవుల్లో ఉంటుంది. చివరిది అయినటువంటి ఇలియం శేషాంత్రికము అనేది చివరి భాగము, అతి పెద్దది అయినటువంటి భాగము. ఇది దీని యొక్క శేషాంత్రం యొక్క చివరి భాగము పెద్ద ప్రేవుల్ని కలుస్తుంది. ఈ చిన్న ప్రేవుల గోడల్లో కూడా అనేక రకమైనటువంటి గ్రంథులుండి అవి మనకు అనేక రకాలైన ఎంజైములు రిలీజ్ చేయడం ద్వారా ఆహారము పూర్తి స్థాయిలో జీర్ణం చేయబడి శోషించడానికి వీలుగా తయారవుతుంది, అబ్జార్ప్షన్ కి రెడీ అవుతుంది. ఎలా జరుగుతుందంటే వీటి గోడలు, ఈ యొక్క చిన్న ప్రేవులు అనేటివి అనేకమైనటువంటి ముడతలు మెలకలు కలిగి ఉండడం వల్ల దాని యొక్క స్పేస్ ఎక్కువయ్యి దీని లోపల గోడల్లో ఉన్నటువంటి చూషికలు, ఆంత్ర చూషికలు ఇవి తమ జీర్ణమైన ఆహారాన్ని శోషించుకొని రక్తంలోకి పంపడానికి దోహదపడతాయి. వాటి గురించి కూడా మనం నెక్స్ట్ చూస్తాం. నెక్స్ట్ అదో ఇక్కడ వచ్చింది ఆంత్ర చూషికలు అనేది విల్లి. ఈ యొక్క ఆంత్ర చూషికలు అనేటివి వేలి వంటి భాగాన్ని కలిగి ఉంటాయి. ఇవి స్తూపాకారంలో ఉంటాయి. దీని చుట్టూ కూడా మరొక లేయర్, ప్రొటెక్టింగ్ లేయర్ ఉండి వాటిలో మధ్యలో కూడా ఇంకా చిన్నమైనటువంటి భాగాలు మైక్రో విల్లి అంటారు, సూక్ష్మ విల్లీలు. సో దానివల్ల ఏమరా అంటే ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేసి జీర్ణమైనటువంటి మొత్తం ఆహారాన్ని గ్రహిస్తుంది. ఈ యొక్క మధ్య భాగంలో దీనికి ఇంకొక నాళం ఉంటుంది, శోషరస నాళము. దాన్ని లాక్టియల్ అంటారు. దాని యొక్క ఉపయోగం కూడా ఏంటంటే క్రొవ్వు ఆమ్లాలను గ్రహించడానికి దోహదపడుతుంది, లింపు ద్రవాల్లోకి పంపడానికి. ఇక్కడ కనబడుతున్నటువంటి బ్లూ అండ్ రెడ్ ఏంటిరా అంటే రక్తనాళాలు, ధమనీసుల యొక్క సూక్ష్మ రక్తనాళాలు అక్కడ వ్యాపించి వాటి యొక్క కావాల్సిన శక్తిని ఇస్తూ ఉంటాయి, గ్రహించడానికి అవసరమైన శక్తిని ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వరకు చూసాము. ఈ యొక్క చిన్న ప్రేవుల మొదటి భాగంలో మనకు అడిషనల్ గా ఉన్నటువంటిది కాలేయము ప్లస్ పిత్తాశయము ప్లస్ క్లోమము. వాటి గురించి చూద్దాం. కాలేయం అనేది 1.5 కేజీల బరువు కలిగి శరీరంలోనే అతి పెద్ద గ్రంథి. దిస్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద బాడీ. దీన్ని చూసినట్లయితే ఉదర వితానం కింద ఇక్కడ డయాఫ్రమ్ క్రిందుగా కుడివైపు ఉంటుంది. అది రైట్ సైడ్ ఆఫ్ అండర్ ద డయాఫ్రమ్. కుడివైపున ఉదర వితానానికి కిందుగా ఉండి 1.5 కేజీలు ఉంటుంది కాబట్టి ఎక్కువ స్థలం ఆక్రమిస్తుంది. అందుచేతనే మనం మిగతా వ్యవస్థల యొక్క నిర్మాణాన్ని కూడా చూసుకున్నట్లయితే కుడి ఊపిరితిత్తు యొక్క పొజిషన్, కుడి మూత్రపిండం యొక్క పొజిషన్ చూసినట్లయితే ప్యారలల్ గా లేకుండా ఒకటి పైకి ఉంటుంది, మూత్రపిండం కిందికి నెట్టబడినట్టుగా ఉంటుంది. బికాస్ ఇట్ ఆక్యుపైస్ ఎ లార్జర్ స్పేస్ ఇన్ ద రైట్ సైడ్. లివర్ అనేది కుడి వైపున ఎక్కువ స్థలం ఆక్రమిస్తుంది కాబట్టి, పరిమాణ రీత్యా పెద్దది కాబట్టి ఈ యొక్క వ్యవస్థలో మిగిలిన వ్యవస్థలో ఉండే అంగాలు కూడా, అవయవాలు కూడా కొద్దిగా వాటి యొక్క స్థానంలో హెచ్చు తగ్గులు అనేటివి మనకు కనబడుతుంది. దీని యొక్క కలర్ చూసినట్లయితే ఇట్ లుక్స్ లైక్ ఏ యాష్ కలర్, బూడిద వర్ణంలో ఉంటుంది. ఈ యొక్క మొదటి భాగాన్ని చూసినట్లయితే షార్ప్ ఎడ్జ్, మొనతేలినట్లుగా ఉంటుంది. వెనుక భాగాన్ని చూసినట్లయితే బ్లంట్ గా ఉంటుంది, మొద్దుబారినట్టు ఉంటుంది. ముందు వైపు మొనతేలినట్టు ఉంటుంది, వెనుక వైపు మొద్దుబారినట్టుగా ఉంటుంది. ఈ యొక్క కాలేయం అనేది పైత్యరసాన్ని స్రవిస్తుంది. మోర్ దెన్ 1 లీటర్ ఇట్ సిక్రీట్స్ బైల్ జ్యూస్. కానీ కాలేయంలో ఉత్పత్తి చేయబడినటువంటి యొక్క పైత్యరసము పలుచుగా ఉంటుంది, చిక్కబడి కాకుండా పైత్యరసము పలుచుగా ఉంటుంది. పైత్యరసంలో మనకి ఎటువంటి ఎంజైములు ఉండవు. కానీ జీర్ణ వ్యవస్థలో ఈ యొక్క పైత్యరసం అనేది ఎందుకు తోడ్పడుతుందా అంటే కొన్ని పోషక పదార్థాలు జీర్ణం అవ్వడానికి అవసరమైన వాతావరణాన్ని, పరిస్థితిని కలిగించడానికి దోహదపడుతుంది. ఈ యొక్క మరి కాలేయం దేనికి ఉపయోగపడుతుంది మనం చూసినట్లయితే కింద ఇక్కడ మీరు దీని యొక్క విధులు, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ లివర్ అని చూసినట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కెమికల్ ఫ్యాక్టరీ ఇన్ ద బాడీ. ఇది ఒక రసాయన కర్మాగారంగా మనం చెప్పుకోవచ్చు. రీజన్ ఏంటంటే ఇక్కడ కాలేయంలో ఉన్నటువంటి వివిధ వ్యవస్థలు కూడా పిండి పదార్థాలు, ప్రోటీనులు, మాంసకృతులు ఇవన్నీ జీర్ణం అవడానికి దోహదపడే విధంగా ఉంటాయి. సో అన్ని రకాలైన రసాయన పదార్థాలు అక్కడ ఉండి దోహదపడడానికి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కెమికల్ ఫ్యాక్టరీ, రసాయన కర్మాగారంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గిడ్డింగ్ వంటిది, ఇట్ ఈస్ అ స్టోర్ హౌస్. ఎందుకు స్టోర్ హౌస్ అంటే రక్తం ద్వారా నుండి గ్లూకోజ్ కానీ లేదా గ్లైకోజిన్ కానీ ఇక్కడ నిల్వ చేసుకుంటుంది, పిండి పదార్థాలని గ్లూకోజ్ రూపంలో. అదేవిధంగా ఐరన్, ఏ విటమిన్, ఇతర పదార్థాలని
ఇక్కడ నిర్వహించుకొని అవసరమైనప్పుడు వాటిని ఇతర శరీరాలకు పంపుటకు ఎప్పుడూ నిల్వ చేసుకుని ఉంటుంది. సో పిండి పదార్థాలు, ఏ విటమిన్, ఐరన్ ఇంకా అనేకమైన పదార్థాలను నిల్వ చేసుకుంటుంది. అదేవిధంగా వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడం, ఇట్ యాక్ట్స్ ఆల్సో ఎక్స్క్రిటరీ ఆర్గాన్, నాట్ ఎక్స్టర్నల్లీ, ఇంటర్నల్లీ. ఎందుకంటే ఇది అమోనియా నుంచి యూరియాను తయారు చేస్తుంది. అమోనియా మీద రసాయనిక మార్పులు చేసినప్పుడు యూరియా తయారవుతుంది. ఆ యూరియాని అక్కడ నుంచి నేరుగా మూత్రపిండాలకు పంపించి అక్కడ వడగట్టబడి మూత్రపిండాల ద్వారా ఎక్స్క్రీట్ చేయబడుతుంది. అందుకే మనం మూత్రం చూసినట్లయితే యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఈ యూరియా అనేది కాలేయంలో తయారవుతుంది. ఎక్కడి నుంచి అంటే అమోనియాని ఫిల్టర్ చేసేటప్పుడు వడబోత కార్యక్రమంలో దాని నుంచి హైడ్రోజన్ ఇవి విడగొట్టేటప్పుడు యూరియా తయారై ఆ యూరియాను నేరుగా మూత్రపిండాలకు పంపబడి అక్కడ దాన్ని వడబోయబడి మూత్రం ద్వారా విసర్జించబడి. అదేవిధంగా పెద్ద ప్రేవుల్లో ప్రోటీన్లు అక్కడ ఉన్నటువంటి మైక్రోబయా బ్యాక్టీరియాస్ వల్ల బాగా మురిగిపోయినప్పుడు ఏర్పడినటువంటి విష పదార్థాలను కూడా కాలేయానికి వచ్చి ఆ యొక్క పాయిజనస్ ని డిలీట్ చేసి వేస్ట్ అంతా కూడా మళ్ళీ పెద్ద ప్రేవులకు పంపబడి అక్కడి నుంచి విసర్జించబడుతుంది. సో ఆ విధంగా వ్యర్థ పదార్థాలను కూడా ఇది బయటకు పంపడానికి, విష పదార్థాలను మార్చడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. చూసినట్లయితే ఇది ఉష్ణాన్ని మరియు శక్తిని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఉష్ణము మరియు శక్తిని కూడా ఇన్ని రసాయనిక చర్యలు జరిగేటప్పుడు వేడి అనేది ఖచ్చితంగా డెవలప్ చేయబడుతుంది. అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే శరీరంలో మనకు శక్తిని, ఉష్ణాన్ని ఇచ్చేటి క్రొవ్వులు తగ్గినప్పుడు పిండి పదార్థాలని క్రొవ్వులుగా మారుస్తుంది. క్రొవ్వులుగా మార్చి ఆ యొక్క గ్యాప్ ని ఫిల్ చేసేదానికి ఇది దోహదపడుతుంది. అదేవిధంగా పిండి పదార్థాలు తగ్గినట్లయితే ప్రోటీన్లను పిండి పదార్థాలుగా కన్వర్ట్ చేసి నిల్వయించుకోవడానికి కూడా దోహదపడుతుంది. సో ఇన్ని రకాలైనటువంటి రసాయనిక చర్యలకు కాలేయము ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని అల్టిమేట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక రసాయనిక కర్మాగారము, ఇట్ ఇస్ ఎ కెమికల్ ఫ్యాక్టరీ. సో అనేక రకమైన రసాయన మార్పులు జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనం జీర్ణ వ్యవస్థ తీసుకున్నట్లయితే పైత్య రసాన్ని స్రవిస్తుంది. ఈ పైత్య రసము కొంచెం పలుచుగా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే పిత్తాశయము, ఇక్కడ గ్రీన్ గా కనబడుతున్నటువంటి బొమ్మలో కర్షణ చూసినట్లయితే ఈ యొక్క భాగం పిత్తాశయము. ఇది బేరిపండు ఆకారంలో, పియర్ షేప్ బేరిపండు ఆకారంలో ఉంటుంది. 7 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల పొడవు ఉండి 2.5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. 2.5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది 10 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇది 50 మిల్లీలీటర్ల పైత్యరసాన్ని మాత్రం నిల్వ చేసుకోగలుగుతుంది. 50 మిల్లీలీటర్లు, ఓన్లీ 50 ml, నాట్ మోర్ దెన్ దట్. ఆ 50 ml సీక్రెట్ అయిపోయిన తర్వాత అగైన్ ఇట్ స్టోర్స్ అనదర్ 50 ml, ఇంకొక 50 ml ని నిల్వహించుకుంటుంది. ఇక్కడ నిల్వ చేసుకున్నటువంటి ఈ పైత్యరసాన్ని ఇదివరకే చెప్పాను, కాలేయంలో పలుచుగా ఉంటుంది పైత్యరసము. ఇక్కడ పిత్తాశయానికి వచ్చే కొద్దికి ఆ యొక్క పలుచుని పైత్యరసము చిక్కబడుతుంది, చిక్కగా చేయబడుతుంది. దీనిలో ఈ పైత్యరసంలో ఏముంటాయని మనం చూసినట్లయితే ఎటువంటి ఎంజైమ్లు ఉండవు, కానీ మనకు ముఖ్యంగా కనబడేటువంటివి ఏంటంటే పైత్యరస వర్ణకాలు, లవణాలు. పైత్యరస వర్ణకాలు, ఈ వర్ణకాలు అనేటివి ఏంటంటే బైల్ రూబిన్, బైల్ వర్డిన్ అనే రక్త వర్ణకాలు కనబడతాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఈ యొక్క వర్ణకాలు ఏర్పడతాయి, అవి ఇక్కడ స్టోర్ చేయబడతాయి. అదేవిధంగా ఈ పైత్యరసంలో సోడియం టార్కోలైట్, సోడియం గ్లైకోలైట్ అనేటువంటి లవణాలు కూడా ఉంటాయి. ఈ లవణాలు, ఈ యొక్క వర్ణకాలు అన్ని కూడా మనకు మొదటి భాగంలో సేవించడం వలన అక్కడ మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి క్రొవ్వు పదార్థాలు జీర్ణమవడానికి అవసరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బొమ్మలో ఇక్కడ నుంచి ఒక నాళము, కాలేయం నుంచి ఒక నాళం వస్తుంది. దీన్ని హెపాటిక్ డక్ట్ అంటారు, దీన్ని గాల్ బ్లాడర్ డక్ట్ అంటారు. ఈ రెండు కలిసి క్లోమనాళం దగ్గర రెండుగా కలిసి ఈ మొత్తం స్రావకాలను చిన్న ప్రేవులకు పంపుతాయి. ఈ యొక్క స్రావకాలు పిత్తాశయం నుంచి వచ్చేయండి, ఈ యొక్క డక్ట్ ద్వారా వచ్చేయండి, నాళాల ద్వారా వచ్చేయండి స్రావకాలకు ఏదన్నా అడ్డు తగిలినట్లయితే ఈ యొక్క బైల్ రూబిన్ అనేది క్లోమంలోకి లేదా చిన్న ప్రేవులో స్రవించబడకుండా రక్తంలో కలుస్తుంది. ఆ రక్తంలో కలిసినప్పుడు ఈ యొక్క వర్ణకం వలన ఏమవుతుందిరా అంటే మనకు జాండీస్ అనేది వస్తుంది, కామెర్ల వ్యాధి. ఎందుకంటే ఈ యొక్క పైత్యరస వర్ణకాలు ఈ యొక్క స్రావకాలకు అడ్డు తగిలినప్పుడు నేరుగా రక్తంలో కలయడం వలన అది మనకు కామెర్ల వ్యాధికి దారి తీస్తుంది.
ఈ కామెర్ల వ్యాధి అనేది డీటెయిల్స్ మనం టుమారో విల్ డిస్కస్ ఇన్ సమ్ అదర్ హెడ్డింగ్. సో ఇక్కడ వర్ణకాలు అనేటివి ఏంటి అంటే బయల్ రూబిన్, బయల్ వర్డిన్, ఇవి రక్తంలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం కావడం వలన ఏర్పడతాయి. అదేవిధంగా సోడియం గ్లైకోలైట్, సోడియం టార్కోలైట్ అనేటువంటి పైచరస లవణాలు కూడా దీంట్లో ఉండి మనకు జీర్ణక్రియలో క్రొవ్వు పదార్థాలను జీర్ణం చేయడానికి అవసరమైన వాతావరణాన్ని, పరిస్థితిని కల్పించడానికి తోడ్పడతాయి. నెక్స్ట్ భాగము క్లోమము, ప్యాంక్రియాస్. సార్ ఎక్కువ టైం అవుతుంది సార్. హలో సార్ చెప్పండి సార్. నేను టైం ఎక్కువ అవుతా అంటే ఆపేయమంటే ఆపేస్తాను సార్. పర్లేదు సార్, క్యారీ అండి సార్. ఇంకా 5 minutes సార్, అయిపోతుంది సార్. ఓకే సార్, ఓకే సార్. కంటిన్యూ చేయండి సార్. ఇక్కడ వరకు కంటిన్యూ చేసి కంప్లీట్ చేసేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పార్ట్ ఈస్ ప్యాంక్రియాస్, క్లోమము. ఈ క్లోమాన్ని చూసినట్లయితే ఇది ఆకు వంటి రూపాన్ని కలిగి ఉంటుంది. మనకున్నటువంటి వ్యాయామ విద్యకు సంబంధించిన పుస్తకాలు అన్నింటిలో కూడా చాలా వరకు ఆకు వంటి రూపాన్ని కలిగి ఉంటుంది అనేటువంటి పేరు మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ మెడికల్ సైడ్ కొన్ని బుక్లో చూసినట్లయితే దాన్ని చేప వంటి ఆకారం కలిగినదని చెప్తారు, ఫిష్ లైక్ స్ట్రక్చర్. ఎందుకంటే ఒకసారి మీరు ఈ బొమ్మను చూసినట్లయితే ఈ యొక్క మొదటి భాగము చేప తలలాగా ఉండి, ఈ యొక్క తల భాగము, ఇది శరీర భాగము, చివరి తోక భాగం లాగా ఉండి, ఈ యొక్క తల భాగము ఈ యొక్క ఆంధ్రమూలం యొక్క మధ్య భాగంలోకి తల పెట్టినట్లుగా ఉంటుంది. కాబట్టి దే కాల్ ఇట్ యాజ్ ఎ ఫిష్ లైక్ స్ట్రక్చర్. మనకు అన్ని పుస్తకాల్లో కూడా ఆకు వంటి రూపం కలిగి ఉంటుందని చెప్తారు. సో దీన్ని ఈ యొక్క అమెరికన్ ఏమంటారంటే రొమాన్స్ ఆఫ్ అబ్డామిన్. ఎందుకంటే ఒకరి ఒళ్ళు ఇంకొకరు తల పెట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రొమాన్స్ ఆఫ్ అబ్డామిన్. సో క్లోమం అనేది ఆకు వంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఇది కాలేయం తరువాత శరీరంలో 2వ అతి పెద్ద గ్రంథి. అంతేకాకుండా దీనిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే శరీరంలో వినాల గ్రంథులు కలిగినటువంటి భాగము. అంటే బోత్ ది ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నటువంటి ఒక భాగము ఈ యొక్క ప్యాంక్రియాస్ లేదా క్లోమము. 4 గ్రంథుల ద్వారా క్లోమరసాన్ని ఆంత్రమూలంలోకి స్రవిస్తుంది. వినాల గ్రంథుల ద్వారా ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్ అనేటువంటి హార్మోన్లు స్రవించి రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించడానికి దోహదపడుతుంది. సో ఇక్కడ విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలి. ఇక్కడ మెయిన్ గుర్తుంచుకోవాల్సింది వినాల గ్రంథులు కలిగినటువంటి భాగం శరీరంలో అంటే ప్యాంక్రియాస్. దాంట్లో మళ్ళీ మనం గుర్తుంచుకోవాల్సింది, ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ అంటే మనకు వచ్చేసేటువంటిది ఇన్సులిన్ ప్రాబ్లం. కాబట్టి ఆ ఇన్సులిన్ అనేది ఎక్కడ స్రవిస్తుంది అనేది కూడా ఆ యొక్క విశేషాలను గుర్తుంచుకోగలిగితే యూ కెన్ రైట్ ద ఎగ్జామినేషన్ వెరీ ఈజీలీ. ఇది క్లోమరసాన్ని ఎంత క్వాంటిటీ సేవిస్తుంది ఏమి అనేది దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద టుమారో క్లాస్. నెక్స్ట్ పెద్ద ప్రేవులు, లార్జ్ ఇంటెస్టైన్. ఈ యొక్క పెద్ద ప్రేవులు మనం చూసినట్లయితే 2 మీటర్ల పొడవు ఉండి 6.3 సెంటీమీటర్ల వ్యాసము కలిగి ఉంటాయి. అంటే పరిమాణ రీత్యా పెద్దదిగా ఉంటుంది. ఇది మొత్తంగా కూడా ఇన్వాలంటరీ అనియంత్రిత కండరాలతో నిర్మితమై ఉంటుంది. దీన్ని మనం ఒకసారి బొమ్మను పరిశీలించినట్లయితే దీన్ని 5 భాగాలుగా విభజించారు. ఒకటి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ పసుపు పచ్చని భాగము అసెండింగ్. ఈ యొక్క పసుపు భాగం అనేది సీకం అంటారు. ఈ సీకం అనే మనం అందనాళము అంటాం, అంటే యూస్ ఫర్ నథింగ్. అది ఈ యొక్క పసుపు గ్రీన్ కలిసే చోటనే చిన్న ప్రేవుల యొక్క చివరి భాగం కలుస్తుంది, ఇలియం అనేది. మొదటగా ఇలియం నుంచి వచ్చే పదార్థాలు ఈ యొక్క అందభాగంలో ఫిల్ అయి తర్వాత ఇక్కడి నుంచి కదలికలు మొదలుపడుతుంది, పైన ఫుల్ అవుతూ. సో దీన్ని ఏమంటారంటే ఇది సీకం లేదా అందనాళము. ఈ అందనాళానికి కింద ఉన్నటువంటిదే ఈ క్రిమికా లేదా అపెండిక్స్. క్రిమికా లేదా అపెండిక్స్. ఈ యొక్క అపెండిక్స్ వల్ల ఉపయోగం అయితే ఏం లేదు, దీనిలో ఉరికే పదార్థాలు చేరుతాయి. కానీ మనం టైం బాగాలేనప్పుడు అది స్వెల్లింగ్, వాపు వచ్చినట్లయితే దట్ లీడ్స్ టు పెయిన్. కుడివైపున పొత్తి కడుపులో నొప్పి మొదలవుతుంది. అదే సమయంలో అక్కడ ఆ భాగము రాయిలాగా గట్టిగా తయారవుతేనే యూ షుడ్ థింక్ ఆఫ్ ఇట్ ఈస్ అండ్ అపెండిక్సైటిస్. అలా కాకుండా ప్రతిసారి నొప్పి వచ్చినప్పుడు అపెండిసైటిస్ అని డాక్టర్ దగ్గరికి పోతే ప్రస్తుత కాలంలో
అందులో కరోనా సమయంలో డబ్బు లేదు కాబట్టి డాక్టర్లకు ఆపరేషన్ చేయాలని చేస్తారు. సో డోంట్ థింక్ దట్. సో ఇది సీకం. ఈ యొక్క పచ్చని భాగం వచ్చేసి దీన్ని అసెండింగ్ కలోన్ అంటే పైకి పాకేటువంటి పెద్ద ప్రేగు భాగము. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పింక్ కలర్ లో ఉన్న దాన్ని ట్రాన్స్వర్స్ అడ్డుగా ప్రయాణించేటువంటి పెద్ద ప్రేగు భాగము. ఇక్కడ ఉన్నటువంటి బ్లూ వచ్చేసి లైట్ బ్లూ, థిక్ బ్లూ వచ్చేసి డిసెండింగ్ కలర్ అంటే క్రిందికి వచ్చేటువంటి పెద్ద ప్రేగు భాగము. ఇక్కడ ఉన్నటువంటి బ్లూ అండ్ లైట్ బ్లూ వచ్చేసి దాన్ని సెగ్మాయిడ్ అంటాడు. సగంగా ప్రయాణించేటువంటి భాగం ప్యారల్ గా ఉంటుంది దీనికి ట్రాన్స్వర్స్ కి. దాని కింద ఉన్నటువంటి ఈ చివరి భాగాలు వచ్చేసి రెక్టమ్, అత్యంత చివరి భాగం వచ్చి యానస్ పాయువు. సో పెద్ద ప్రేగులు అనేటివి 2.5 మీటర్ల నుండి 6.3 సెంటీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. ఇది అనియంత్రిత కండరాలతో నిర్మితమై ఉంటుంది. ఇది సీకం అంటే ఇప్పుడు చెప్పాను మీకు, పెద్ద ప్రేగు చిన్న ప్రేగు కలిసే చోట ఉన్నటువంటి భాగాన్ని సీకం అంటారు. దీని కింద అపెండిక్స్ ఉంటుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే జీర్ణం కానిటువంటి వ్యర్థ పదార్థాలను, ఇది వ్యర్థ పదార్థాలు, చనిపోయినటువంటి బ్యాక్టీరియా, కొద్దిగా ఉపయోగించబడినటువంటి పైత్యరస వర్ణకాలన్నీ కలిసి దీనిలో మలంగా మారి ఈ యొక్క పెరిస్టాలిక్ కదలికల ద్వారా ఈ యొక్క భాగంలో ఇలా ప్రయాణించి చివరిగా వచ్చి పురీషనాళాన్ని చేరుతుంది. పురీషనాళం చేరిన తర్వాత నాడీ స్పందనలు, నాడీ ప్రచోదనాల ద్వారా ఈ యొక్క మనకు ఆ యొక్క పురీషనాళం ఫిల్ అయిన తర్వాత వచ్చే సంకేతాలను అనుసరించి పాయు వద్ద ఉన్నటువంటి సంవరణీ కండరాలు వ్యాకోచించడం ద్వారా అది మనము విసర్జిస్తున్నాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే పురీషనాళాన్ని తీసుకున్నట్లయితే 12 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. చివరిగా ఉన్నటువంటిది పాయు వద్ద ముగుస్తుంది. ఇట్ ఎండ్స్ అట్ ద యానస్. దీని చివరిన 1 అంగుళం కలిగినటువంటి సంవరణీ కండరాలతో నిర్మితమై ఉంటుంది. ఈ సంవరణీ కండరాలు అనేటివి 2 పొరలుగా నిర్మితమై ఉంటుంది, లోపలి పొర, బాహ్య పొర. లోపలి పొర వచ్చేసి అనియంత్రిత కండరాలతో చేయబడి ఉంటుంది, నియంత్రిత కండరాలతో. బాహ్య పొర వచ్చేసి లోపలిది అనియంత్రిత కండరాలు, బాహ్యంది నియంత్రిత కండరాలు. సో లోపల మనకు ఇంపల్సెస్ వచ్చినప్పుడు విసర్జించాలనే భావన కలుగుతుంది, కానీ మనం దాన్ని హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేస్తున్నాం విసర్జించకుండా. కాబట్టి నియంత్రిత కండరాలు అనేది చివరిగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క పాయువు వద్ద ఉన్నటువంటి సంవరణీ కండరాలు వ్యాకోచించడం ద్వారా పెద్ద ప్రేవుల్లో ఏర్పడినటువంటి మలము అనేది వ్యర్థ పదార్థాల సమూహము, దాన్ని మనము విసర్జిస్తున్నాము. ఈ విధంగా డైజెస్టివ్ సిస్టమ్ యొక్క వివిధ భాగాలు తీసుకున్నట్లయితే వివిధ అవయవాలు, వాటి యొక్క నిర్మాణాలు ఈ విధంగా ఉంటాయి. తర్వాత ఈ యొక్క భాగాల్లో ఆహారం ఏ విధంగా జీర్ణమవుతుంది, ఎలా జీర్ణమవుతుంది అనేది చూసే నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. నేను ఇక్కడతో కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.